నీ పుట్టుక ప్రకారం నీకు ఫిక్స్డ్ డ్యూటీ ఉంది. ఏడవకుండా, అసూయ పడకుండా మూసుకుని నీ పనులు చెయ్యి. గొర్రెల్ని చేయటం కోసమే ఈ శ్లోకం రాశారండి. సో ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు అంట. శాస్త్ర విహిత అంటే ఏంటిది? ఇప్పుడు సంస్కృతంలో కర్మని అనే వర్డ్ ఉందన్నమాట. కర్మని అంటే విధింపబడిన కర్మాచరణమునందు. విధింపబడిన అంటే వేద విహిత కర్మాచరణమునందు మాత్రమే నీకు అధికారము కలదు అంటున్నమాట. అయితే దీన్ని ఫర్దర్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే, నీ కర్తవ్య నిర్వహణ చేయుము కానీ ఫలితాల గురించి విచారించకు అని ఉంది. పాయింట్ కొంచెం క్రిటికల్గానే ఉంది ఇది వినడానికి. ఎందుకంటే శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు అని చెప్పేసి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు డైరెక్ట్గా ఎలా ఉందంటే, ఇది ఆల్మోస్ట్ లైక్ ఇదే చెయ్యాలి, నువ్వు వేరే పనులు చేయకూడదు అనే టైప్లో కొంచెం నెగిటివ్గా క్రియేట్ అవుతున్నట్టుగా ఉంది. నీకు ఫ్రీడమ్ అనేది ఇస్తలేదు ఈ శ్లోకం. ఫ్రీడమ్ ఎందుకు ఇస్తలేదు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది ఎట్లా ఉందంటే, ఏదో డెఫినెట్గా ఫ్రీడమ్ అనేది అయితే లేదు, బట్ ఏ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్, ఫోర్స్ చేస్తున్నట్టు ఉంది కదా. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు అంటే వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా. యాక్చువల్గా దీని మీనింగ్ ఏముంటుందో చెప్తాను మీకు. ఇది ఎలా ఉందంటే, సో మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది. సో చివరికి ఏమైందంటే కర్తవ్యం చాగిందన్నమాట. శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు అంటే మన కర్తవ్యాలు ఉంటాయి లైఫ్లో. కర్తవ్యాలు అన్నప్పుడు కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సో వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ థింగ్స్ టు డూ ఇన్ అవర్ లైఫ్, రైట్. కర్తవ్యం. ఇప్పుడు కర్తవ్యం అనేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు కర్తవ్యాలు అంటే ఏమేమున్నాయి, ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఇవ్వంటారు. ఇప్పుడు కర్తవ్యాల గురించి మాట్లాడాలంటే మన క్వాలిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒకటే పర్సన్ డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, ద సేమ్ పర్సన్ ఈజ్ ఎ సన్ టు ఎ మదర్, రైట్. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కర్తవ్య కర్మ అనేది హీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ హిజ్ మదర్ అన్నమాట, రైట్. సేమ్ పర్సన్ వెన్ హీ గోస్ టు ఆఫీస్, అదే పర్సన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు హీ బికమ్స్ ఎన్ ఎంప్లాయ్. సో మనకు బాస్ ఉంటాడు, సో బాస్ కొన్ని పనులు చెప్తాడు. ఒకవేళ స్కూల్కి వెళ్తే గురువు గారు ఉంటారు, గురువు గారు పనులు చెప్తారు. సో స్కూల్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్ అయిపోయాడు, ఆ స్టూడెంట్కి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, రైట్. చదువుకోవడం, ఓకే, రైట్. అట్లా ఇప్పుడు జాబ్లు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డెఫినెట్గా. తన కర్తవ్యం ఏమైందంటే పనిని శ్రద్ధగా చేయడం, ఓకే. అది ఖచ్చితంగా ఇచ్చిన టైంకి డెలివరీ చేసే ప్రయత్నం చేయడం బేసికలీ. So as same person, sometimes he is an employee, sometimes he is a citizen, sometimes he is a traveler, sometimes he becomes father, sometimes he becomes son. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేటివి ఆయనలో ఉంటాయి అన్నమాట. సో ప్రతి లెవెల్లో యాజ్ అ ఫాదర్ హీ హ్యాస్ టు డూ జస్టిస్ అన్నమాట, రైట్. యాజ్ అన్ ఎంప్లాయీ హీ హ్యాస్ టు డూ జస్టిస్. సో ప్రతి దగ్గర తన పనులు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. తన కర్తవ్యాన్ని చేసే హక్కు అయితే ఉంది అంటున్నాడు. నువ్వు చేసే హక్కు ఉంది అంటున్నాడు, నువ్వు చేయాల్సిందే అంటలేడు. యూ హ్యావ్ ఎ రైట్ టు డూ యువర్, యూ హ్యావ్ ఎ రైట్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, రైట్.
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నా కర్తవ్యం అనేది నాకుంది. సో డెఫినెట్గా నేను ఏం చేశానంటే నాకు వర్క్ చేసే అధికారం ఉంది, నాకు నా పిల్లల్ని పెంచే అధికారం నాకుంది, నాకు నా అమ్మ నాన్నని మంచిగా చూసుకునే అధికారం నాకు ఇచ్చిండ్రు. నాకు ఆ రైట్ అనేది ఉందన్నమాట. ఇట్స్ లైక్ రైట్ టు ఫ్రీడమ్ అంటారు కదా, అట్లా. సో నాకు అధికారం అయితే ఉంది. కానీ దానివల్ల వచ్చే ఫలితాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ చేస్తున్నాను, అయితే వాలంటరీగా జాయిన్ అయినా సమ్ ప్లేస్ అండ్ సోషల్ సర్వీస్ చేస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు సేవ చేసే అధికారం నాకు ఉంది. ఇప్పుడు సేవ చేసిన తర్వాత నాకు ఫలితాలు వస్తాయి కదా, కొందరు మెచ్చుకోవచ్చు, కొందరు తిట్టవచ్చు. ఓకే, ఇప్పుడు పిల్లల్ని పెంచే అధికారం నాకు ఉంది, పిల్లల్ని పెంచుతున్నాను. ఐఎమ్ హెల్పింగ్ మై డాటర్ కావచ్చు, మై సన్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, అంతవరకు నాకు అధికారం ఉంది. ఇప్పుడు దానివల్ల వచ్చే ఫలితాలు అనేటివి ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫలితాలు ఇమీడియట్గా నువ్వేం ఎక్స్పెక్ట్ చేయలేవు. కానీ పెద్దగైనాక వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన, ఆ దృక్పథం నీలో ఉందనుకో, నువ్వు సేవ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే రేపు వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో మనకు తెలియదు కదా, మరి ఎట్లా చేద్దాం, మరి ఇప్పుడు నేను హెల్ప్ చేయాలా వద్దా, రైట్? ఇప్పుడు బెగ్గర్ కనబడ్డాడు దారిలో వెళ్తున్నావు. సో నీకు బేసిక్ కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, నీ బేసిక్ కర్తవ్యం ఏంటంటే, బికాస్ టుడే యూ గాట్ ఫుడ్, రేపు ఉండకపోవచ్చు, అంతే కదా. వీఆర్ ఆల్ హెల్ప్లెస్ అనే కాన్సెప్ట్ మనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ బెగ్గర్కి నేను హెల్ప్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్. ఓకే, నా ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందంటే హెల్ప్ చేయొద్దని చెప్తుంది ఒక పర్స్పెక్టివ్లో. ఎందుకంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు కదా దాంట్లో ఫలితం నేను ఇప్పుడు అనుభవించలేను. కానీ ఒక బెగ్గర్కి హెల్ప్ చేయడం వల్ల ఒక ఆనందం అనేది ఉంటుంది మనకి, రైట్? ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఓకే, సంబడి ఈజ్ సేఫ్ ఫర్ టుడే, అట్లీస్ట్ నా ప్రయత్నం చేయగలిగిన. కానీ నిజంగా వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా, నువ్వు నిజంగా ఆయనకి లైఫ్ టైం ఫుడ్ ప్రొవిజన్ చేసినావా, చేయలేదేమో కదా. మేబీ నువ్వు చేసిన దానము మేబీ ఆయనకి ఒక 1 hour హెల్ప్ చేయొచ్చు, మేబీ 1 week హ్యాపీగా ఉండొచ్చేమో, దాని తర్వాత హ్యాపీగా ఉంటాడు కదా. ఎంతవరకు హ్యాపీగా ఉంటాడో మనకు తెలియదు అనమాట. కానీ నీకు ఒక విషయం అయితే తెలుసు, నీ సైడ్ నుంచి వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ, యూ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు ఫలితాన్ని ఎలా అనుభవించాలి, ఫలితాలను ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ అనేది ఒక క్వశ్చన్ అనమాట. డెఫినెట్గా నువ్వు చేసిన దానివల్ల తనకి హెల్ప్ జరగాల్సిందే. ఇప్పుడు సమ్ టైమ్స్ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, సమ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఆర్ కిడ్స్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అలాంటి టైంలో మన కర్తవ్యం అనేది ఉంటుంది. అలా పిల్లలు అలా కొట్లాడుకుంటూ ఉంటే మనం ఆపాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అనమాట. సరే, మనం ఆపినాం, ఇప్పుడు దాని ఫలితాన్ని నేను ఎట్లా అనుభవించాలనేది నా క్వశ్చన్ అనమాట. ఆ ఫలితాన్ని నేనే అనుభవించాలా, అలా ఆపడానికి కారణం నేను ఒక్కడినేనా, ఎలా చెప్పాలి ఇప్పుడు నేను? సో ఇది కొంచెం ట్రిక్కీ థింగ్ ఉంది. ఇప్పుడు ఈవెన్ మనము వర్క్ చేస్తుంటాం ఆఫీస్లో, టీం వర్క్ ఉంటుంది. ఒకటే ప్రాజెక్ట్ మీద 100 people ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. నీకు నిజంగా తెలియదు, నువ్వే ఆ ప్రోడక్ట్కి డెలివరీ నీ వల్లనే జరిగిందా, నోబడీ నోస్. కానీ నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తావు డెఫినెట్గా. ఎండ్ ప్రోడక్ట్లో ఏమొస్తుంది అనేది సమ్ టైమ్స్ వీ డోంట్ నో. మేబీ ఓసారి మనం చేసిన వర్క్ అంతా స్క్రాప్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ వర్క్ సక్సెస్ అవుతుంది, కొన్ని విషయాల్లో మన వర్క్ సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అనేది ఇనీషియల్ స్టేజ్లో నేను చెప్పలేను. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాలి అంటున్నాడు, ఫలితాలు మీద ఆధారపడి ఉండొద్దు అంటున్నాడు. ఓకే, ఇక్కడ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. నీ కర్తవ్యం, ఓకే, చేసే హక్కు నీకుంది, కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండదు కదా అంటున్నాడు. అంటే ఫలితాలు అనేది ఎప్పుడు మన మీదనే డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఈ పాయింట్ క్లియర్గా ఉంది. చాలా కారణాలు ఉంటాయి ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి, కరెక్టే అది కూడా. అయితే మన పరిశ్రమ, మన ప్రారంధం భగవత్ సంకల్పం మీద ఆధారపడి కదా. ఇతరుల పరిశ్రమ అందరి ప్రారంధం అంటుంది. సో మరియు కాల పరిస్థితులు మొదలగునవి. ఇప్పుడు మనము ఫలితాల గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, యాక్చువల్గా నువ్వు ఫలితాల గురించి నువ్వు ఆలోచించకు అంటే దాని అర్థం ఏంటిదంటే, ఈరోజు నువ్వు కష్టపడ్డావు, రైట్? నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించినావు, విచ్ ఇస్ వెరీ గుడ్. అది మనకి క్లారిటీ ఉంటుంది ఏమి చెయ్యాలి అనేది. సొసైటీలో వాట్ ఆల్ థింగ్స్ యూ నీడ్ టు డూ
అనే ఒక క్లారిటీ అయితే మనకు ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో. యాజ్ అన్ ఎంప్లాయీ హౌ డూ యూ వాంట్ టు వర్క్అవుట్, యాజ్ ద థింగ్స్ హౌ డూ యూ వాంట్ టు వర్క్అవుట్ అనేది ఒకటి ఉంటుంది, క్లారిటీ అయితే ఉంటుంది మనకు ఖచ్చితంగా. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీఆర్ నాట్ ష్యూర్ దట్ వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ విల్ కమ్. అంటే ఏ విషయం చేస్తే మనకి అప్రిషియేషన్ దొరుకుతుంది, ఏ విషయం చేస్తే మనకి అప్రిషియేషన్ దొరకదు అనేది మన చేతిలో ఉండదు. అంటే ఫలితాలు మన చేతిలో ఉండవు కాబట్టి ఫలితాల మీద నువ్వు ఆధారపడి ఉండొద్దు అంటున్నాడు ఇక్కడ. ఓకే, అంటే నీ ఫలితాలు రావని కాదు, ఇప్పుడు కష్టపడితే ఫలితాలు వస్తాయి, కానీ కష్టపడేటప్పుడు ఫలితాన్నే దృష్టిలో పెట్టుకుని కష్టపడకు అని అంటున్నాడు అన్నమాట ఇక్కడ. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఆడ్గానే అనిపిస్తుంది. అయినా నా ఫలితాలు లేకుండా ఇప్పుడు నాకు శాలరీ రాదు అని తెలిసినప్పుడు నేను ఎందుకు పని చేస్తా, కొంచెం ట్రిక్కీ థింగ్ ఏది. కానీ దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తున్నావు, నువ్వు క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ ఏదో ఒకటి అనుకోవాలి, లోవర్ క్లాస్లో ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్లో జాయిన్ చేసినాం, నేను ఇప్పుడు ఫలితాన్ని గురించి గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకైతే అర్థం కాదు, మనకైతే అర్థమవుతుంది కదా. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఫలితాన్ని ఆశిస్తున్నాను. ఇటు 10th క్లాస్ వరకు చదివి 10thలో 100/100 మార్క్స్ తీసుకొచ్చుకోవాలి. తీసుకొస్తాడు అని నమ్మకం కలిగినప్పుడే నేను స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటాను. కానీ ఆ నమ్మకం మనం కలిగించగలుగుతామా? పిల్లలకు అలా చెప్పగలుగుతామా? అరే నువ్వు పాస్ అవుతావు అంటేనే స్కూల్కి పోరను, లేకుంటే స్కూల్కి పోకు. నువ్వు అర్థమైందా? నువ్వు పాస్ అవుతావు అంటేనే స్కూల్కి పోను, ఇప్పుడు స్కూల్కే పోకు అని అన్నాం అనుకో, అది కొంచెం వినడానికి ఆడ్గా ఉంటుంది. మనం ఏం చేస్తుంటే పిల్లల్ని ఆ పర్స్పెక్టివ్లో పంపించాం స్కూల్కి. పాస్ అవ్వడం కాకపోవడం అనేది మనకి సెకండరీ, వాడు చదువుకోవాలనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వాడు చదువుతాడు ఖచ్చితంగా, వాడు పాస్ అవుతాడు, మార్కులు వస్తాయని కాన్ఫిడెన్స్ని మనసులో పెట్టుకొని స్కూల్కి పంపిస్తాము, అది సరే కూడా మనకు తెలియదు. బట్ మన ఇంట్రెస్ట్, మన కర్తవ్యం, మేజర్ కర్తవ్యం ఏముంటుందంటే డిసిప్లిన్ అయితే క్రియేట్ చేస్తాం. మనం స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజులు కడతాం, ట్యూషన్స్ పెడతాం, బుక్స్ కొనిస్తాం, కావాల్సిన డ్రెస్ కోడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్కూల్కి కావాల్సిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ సీ రిజల్ట్స్ వస్తున్నాయో లేవో చెక్ చేస్తాం మనం, రైట్? రిజల్ట్స్ వస్తున్నాయో లేవో చెక్ చేస్తాం. ఒకసారి రిజల్ట్స్ రాలేదనుకో వీ విల్ షిఫ్ట్ టు ద అదర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ రిజల్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నాడా కృష్ణుడు. ఇప్పుడు రిజల్ట్స్కి నీకు సంబంధం లేదు, నువ్వు జస్ట్ అట్లా గుడ్డిగా చదివితే చాలు, పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది నీ చేతిలో లేదు, నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు అనేది కూడా మాకు అనవసరం అని అంటున్నాడా కృష్ణుడు ఇక్కడ అని ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ అట్లా అంటున్నాడు అనుకో, అసలు నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నాకేం సంబంధం లేదు, నువ్వు జస్ట్ నీకు ఇచ్చిన పనులు చేయంతే. ఇప్పుడు నీకు ఇచ్చిన పనులు అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ జాబ్ అనుకున్నాను, ఒక ATM సెక్యూరిటీ జాబ్ లాగా నీకు వచ్చింది అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ కర్తవ్యం కర్మ ఏంటిదంటే, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద మిషన్. నువ్వు మిషన్ని సేఫ్ గార్డ్, మిషన్ ఎవడు ఎత్తుకపోతుండో నీకు సంబంధం లేదు, అది ఉన్నా పోయినా నీకు అవసరం లేదు, నువ్వు జస్ట్ సేఫ్ గార్డ్ చెయ్యి అంటే ఇదేమన్నా లాజికల్గా అనిపిస్తుందా? అనిపిస్తుంది. నీ కర్తవ్య కర్మను చేయడానికి మాత్రం నీకు హక్కు ఉంది అంటున్నాడు, రైట్? అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ప్రాపర్గా మేలుకోవాలి, రైట్? ATM మెషిన్ని హోల్ నైట్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్ అనమాట. ఇక్కడ జాబ్ చెయ్యొద్దు అంటలేడు, జాబ్ మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. కానీ జాబ్ చేస్తున్నావు కదా, దేనికోసం చేస్తున్నావు జాబ్? నువ్వు ఇది ఎందుకోసం చేస్తున్నావు? డబ్బుల కోసం చేస్తున్నావు. యాక్చువల్గా బయటకు చూడడానికి మనము డబ్బులు మాత్రమే కనబడుతుంటాయి మనకి. అఫ్కోర్స్ డబ్బుల కోసమే చేస్తున్నాడు కదా, లాజికల్లీ స్పీకింగ్ డబ్బుల కోసమే చేస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక పేషెంట్ని సేవ్ చేయాలి, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఇప్పుడు డాక్టర్ చెప్పిండు నాకు ఫీజే 1 lakh అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు పైసలు ఆలోచించుకుంటూ చేస్తాడా, లేకుంటే ముందు పేషెంట్ని సేవ్ చేయాలి, నేను నా కర్తవ్యం ఇది, ఫస్ట్ ఐ హ్యావ్ టు సేవ్ ద పేషెంట్ అనే యాటిట్యూడ్తోనే పేషెంట్ని ఆపరేషన్ చేస్తుంటాడా, లేకుంటే పైసలు ఎక్కువ పెడతా ఉంటాడా? 10 రూపాయలు తక్కువ వచ్చినాయి కాబట్టి 2 కుట్లు తక్కువ వేస్తా, 10 రూపాయలు ఎక్కువ వస్తే 3 కుట్లు ఎక్కువ వేస్తా అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాడా డాక్టర్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే, భగవద్గీత ఏం చెప్తుంది, వెన్ యూ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ, రైట్, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్స్. ఓకే, రిజల్ట్స్ నీ చేతిలో ఉండే, ఎందుకంటే నువ్వు చేస్తున్న పని
నిజంగా నువ్వే చేస్తున్నావా 100%? దాంట్లో ఎన్ని చేతులు మారినాయి అసలు అది హోలిస్టిక్గా చూస్తే యూ డోంట్ నో. నీ వల్ల పని జరుగుతుంది కానీ నువ్వే కారణం కాకపోవచ్చు దానికి. ఎన్నో కారణాలు ఉంటాయి అన్నమాట దానికి. అవన్నీ ఇన్ డెప్త్ నీకు తెలియదు కాబట్టి మనం చూస్తున్నట్టు మనం అనుకుంటాం నేనే సేవ్ చేసేసినానేమో, అసలు నా వల్లనే వీళ్ళు బ్రతుకుతున్నారేమో, అసలు నేను చదవకుంటే అసలు ఎగ్జామ్ రాసేటోనే కాదేమో సంథింగ్. అంటే ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు దీన్ని ఏమంటారంటే ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అనేది కరెక్టే, బట్ ఇవన్నిటికీ నేనే కారణం, నా వల్లనే ఈ సక్సెస్ అయ్యింది అని ఒక అహంకారం అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. పాయింట్ అర్థమవుతుంది కదా? అహంకారం అంటారు దాన్ని. అహంకారం మనిషికి ఉండాలా ఉండొద్దా అనేది క్వశ్చన్. అహంకారం అనేది నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూస్తే డెఫినెట్గా అలాంటి అహంకారం ఉండకూడదు అనమాట. ఇప్పుడు అహంకారం ఎవరికి ఉండదు అంటే కొందరు ఏం చేస్తారంటే చేస్తున్న పనిలో, ఇప్పుడు ఇది స్పిరిచువల్ డిస్కషన్ అయిపోతుంది జనరల్గా. స్పిరిచువల్ డిస్కషన్స్, ఇప్పుడు స్పిరిచువల్ డిస్కషన్ అంటే సత్యాన్వేషకు అర్థం కాదు. ఎందుకంటే స్పిరిచువల్ డిస్కషన్ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి పనిలో అంతా నువ్వే స్వామి, నీ దయ ఉంది కాబట్టి మేము ఇలా ఉన్నాము, బతకడానికి కారణం నువ్వే అని చెప్పేసి మనం అన్ని ఆయన మీదనే వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇది ఒక దీన్ని భక్తి మార్గం అంటారు. దీన్ని భక్తి మార్గం అనేది ఇప్పుడు ఇంటలెక్చువల్ పర్సన్స్కి వెన్ దే వాంట్ టు డిస్కస్ లైక్ దిస్, ఈ పర్స్పెక్టివ్లో ఈ స్టేట్మెంట్ వర్కౌట్ కాదు. మన భక్తి మార్గాన్ని ఇక్కడ వదిలిపెట్టడం బెటర్. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ మోర్ ఇంటలెక్చువల్లీ పాయింట్ అని, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసే కర్మలు, పనులు, ఫలితాలు మన అనుభోగం కోసం కాదు. అంటే కర్మలు చేయటం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం. అది వీ హ్యావ్ టు వర్క్, అంతే, మనకు వేరే ఆప్షన్ లేదు. పని చేయకుండా మనం ఉండలేము అన్నమాట. ఎందుకంటే మనని బేసికల్గా శూద్రులు అంటారు కదా. పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? ఏమంటారు దాన్ని, వృత్తి, మన వృత్తిని మనం నిర్వర్తించాలి. దీనికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, నేను పని చేయకుండా బతుకుతానా, సోమరితనం అంటారు దాన్ని. సోమరితనం అనేది మనిషికి పనికిరాదు బేసిక్గా, రైట్? ఇది చాలా క్లియర్గా ఉంది. ఈ పాయింట్ కూడా చాలా నీట్గా మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము అర్థం చేసుకునే విషయాలలో కొన్ని పాయింట్స్లో అయితే క్లారిటీ వచ్చింది మనకి, రైట్ కదా? ఇది కొంచెం బెదిరించినట్టే ఉంటుంది. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటే అందే నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు అంటున్నాడు. అంటే నువ్వు హక్కు లేదు అంటే నువ్వు శాలరీ తీసుకోవద్దు అని అంటలేడు. నువ్వు చేసే ప్రతి పని, ఇది శాలరీ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది, కానీ ఎవ్రీ డే నువ్వు వర్క్ చేసుకున్నప్పుడు శాలరీని బేస్ మైండ్లో పట్టుకొని వర్క్ చేస్తావా? ఆలోచిద్దాం మనం. ఇప్పుడు డైలీ నేను వర్క్ చేస్తున్నాను, ఇది ఆల్వేస్ నాకు ఈ డౌట్ కూడా ఎప్పుడు వస్తుంటుంది. ఇప్పుడు ఆఫీస్లో మనం పని చేస్తున్నాం, నేను పని చేయడం వల్ల నాకు శాలరీ వస్తుందా, శాలరీ వస్తుంది కాబట్టి నేను పని చేస్తున్నాను. ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ నువ్వు మనీ కౌంట్ చేసుకుంటూ వర్క్ చేయవు. ఇప్పుడు సేమ్, ఇప్పుడు 2 persons ఉన్నారు ఒకటే ఆఫీస్లో. ఒక పర్సన్కి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 20 lakh ప్యాకేజ్ అనుకున్నాం, ఒక పర్సన్కి 1 lakh ప్యాకేజ్ ఉంది. ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీడికి తక్కువ పే ఇస్తున్నారు కాబట్టి వాడు తక్కువ పని చేస్తాడా, ఎక్కువ పే ఇచ్చేవాడు ఎక్కువ పని చేస్తాడా? ఎట్లా ఉంటుంది జనరల్గా ఈ లాజిక్? హౌ డూ యూ కన్సిడర్ దీస్ థింగ్స్? అక్కడ పని ఎంత అవసరం ఉంటుందో అంత చేయాల్సిందే, రైట్? సీనియర్ కాబట్టి సీనియర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంతే. కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది డెఫినెట్గా. జూనియర్ పర్సన్ కూడా జూనియర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు ఇంతే ఇచ్చిండు అనేసి చెప్పం మనము నా ప్యాకేజ్ ఇంతే కాబట్టి నేను ఇంతే వర్క్ చేస్తా అనే యాటిట్యూడ్ జనరల్గా మంచిది కాదు. ఇక్కడ అర్థమైందా? నీకు పని అప్పచెప్పినప్పుడు దాన్ని నువ్వు ఎంత ఇంట్రెస్ట్తో చేయగలుగుతావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. దాంట్లోనే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్ని మనం ఎలా బ్రేక్ చేయగలుగుతాం? అసలు ఎందుకు ఇంత ఈ శ్లోకం ఎందుకు ఇంత రెస్ట్రిక్ట్ చేస్తుంది మనిషిని అన్నట్టు అనిపిస్తుంటుంది మనకి, రైట్? సరే, ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇప్పుడు వాడికి ఖచ్చితంగా నమ్మకం ఉంది, అంటే తెలుసు ఇప్పుడు నేనైతే పాస్ కాలేను ఎందుకంటే ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ కాలేదని చెప్పేసి. బట్ స్టిల్ 1 week టైం ఉంది అనుకున్నాం.
అప్పుడు పేరెంట్స్ ఎలా చెప్తారంటే, అరే నువ్వు ఎగ్జామ్స్లో రిజల్ట్స్ గురించి ఇప్పుడు ఏం ఆలోచించకురా, నువ్వు రిజల్ట్స్ గురించి ఆలోచించు, నువ్వు ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే, నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేయి, మంచిగా చదువు, ఖచ్చితంగా నువ్వు రిజల్ట్ పాజిటివ్గానే వస్తుంది నీకు. కానీ ఇప్పుడు కూర్చొని నువ్వు రిజల్ట్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతావు అనే పర్స్పెక్టివ్లో మాట్లాడతాం మనం. మనకు తెలుసో తెలియకున్నా ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇప్పుడు మ్యాచ్ గెలుస్తానని నమ్మకం ఉన్నప్పుడే నేను మ్యాచ్ ఆడతా అని డిసైడ్ అయితే మ్యాచ్ ఎప్పటికీ ఆడలేడు కదా, అంతే కదా. కానీ హీ నోస్ దట్ ఇఫ్ హీ ప్లేస్ వెల్ హీ విల్ విన్. నేను మంచిగా ఆడితే గెలుస్తానని తెలుసు ఆయనకి, కాబట్టి మంచిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం అంటాం దాన్ని, కానీ నిజంగా మంచిగా ఆడుతున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ కంపారిజన్ ఉంది కదా మళ్ళీ. సేమ్ టైంలో దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ ఆల్సో ప్లేయింగ్. అందరు ఇట్లా ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే విన్ అవుతారు కదా. అఫ్కోర్స్ అందరు మంచిగా ఆడతారు, కానీ అందరిలో ఎవడు బెస్ట్ ఆడతాడు అనేది మనకు కూడా తెలియదు. ఎవరు ఎట్లా తెలుస్తుంది మనకు? అది రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే, వెన్ యూ గో ఫర్ ఎ మ్యాచ్ ఆర్ వెన్ యూ ప్లే ఆర్ వెన్ యూ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, మనం ఏం చేస్తామంటే ఎండ్ గోల్ అనేది మైండ్లో పెట్టుకుంటే వర్క్ చేయలేము. యాక్చువల్గా ఎండ్ గోల్ అనేది మైండ్లో పెట్టుకుంటే అసలు వర్క్ చేయడానికే రాదు. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఏమవుతుందంటే ఆ రిజల్ట్స్ మీద ఉండేసరికి అసలు మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అనే విషయం మర్చిపోతాం మనం. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి ఆల్మోస్ట్ 2.5 years నుంచి హీ స్ట్రగుల్డ్ ఎ లాట్ అండ్ ఫైనల్లీ హీ మేడ్ ఎ మూవీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అనమాట బేసికల్, అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఎండ్ గోల్ ఆయనకి క్లియర్గా ఉందా, విజన్ ఉందా? అఫ్కోర్స్ విజన్ లేకుండా పని ఎట్లయితుంది? మరి ఆయన ఏం చేసిండు? 24 గంటలు రిజల్ట్ మీదనే ఫోకస్ చేస్తుండ. నిజంగా టికెట్లు అమ్ముడుపోతాయా లేవా, ఎంతమంది కొంటారు, అసలు పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, దీని మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చున్నాడా? రిజల్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చుందా, లేకపోతే వర్క్ మీద ఫోకస్ చేసిండా? హీ నోస్. అంటే ఆయనకి తెలియదు అని అనలేము, అట్లా అని చెప్పేసి తెలుసు అని కూడా అనలేము. చెప్పలేము కదా. మూవీ మొత్తం తీసిన తర్వాత ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎలా చేద్దాం మరి? ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసినప్పుడు మూవీ తీయడం ఎందుకు? ఫ్లాప్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు కదా. అసలు ఎండ్ గోల్ అనేది మన చేతిలో ఉండదు అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎండ్ గోల్ మీద నువ్వు ఫోకస్ చేయవు, నువ్వు చేయాల్సిన పని మీద ఫోకస్ చేస్తే ఎండ్ గోల్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందని కూడా ఈ శ్లోకంలో చెప్పలేదు. ఈ శ్లోకం ఎంత స్ట్రిక్ట్గా ఎట్లా అనిపిస్తుంది అంటే, నీకు ఒక ఇట్ లుక్స్ వెరీ, అంటే కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది యాక్చువల్గా. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట అందే నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలమునకు హేతు అని ఎప్పుడు అనుకోకు అంటున్నా. అంటే ఈ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. కర్మ ఫలమునకు నువ్వే కారణమని ఎప్పుడు అనుకోకు నువ్వు అంటున్నావు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు అంటున్నావు. నువ్వు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎ సన్. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్కి నీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా. ఓకే, ఆ కర్మని నేను మానుకుంటా భయ్, నాకు ఇష్టం లేదు అసలు. నాకు నా పేరెంట్స్ని హెల్ప్ చేయాలని లేదు, నా పిల్లల్ని చదివించాలని లేదు, నాకు ఉద్యోగం చేయాలని లేదు. నేను చేయకుండానే ఉండిపోతాను. ఐ వాంట్ బి లేజీ. నా ఇష్టం కదా అది. నేను ఎందుకు 24 గంటలు పని చేసుకుంటూ ఉంటా నేను అనే మెంటాలిటీ నాకు వస్తే అప్పుడు అది కరెక్ట్ ఉంటావా? అంటే ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించడం మంచిదేనా అని నేను అనుకుంటున్నాను. కానీ డెఫినెట్గా ఒకవేళ ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ దట్ నేను నా రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకుంటాను, నేను నా రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకుంటాను అని అంటే డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకుంటే నీ కింద పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు పని చేయాలని లేదు సార్ ఇవ్వాలని అంటారు. నువ్వు ఒప్పుకుంటావా? నువ్వే ఒప్పుకుంటావా? క్యాజువల్గా నువ్వే ఒప్పుకోవద్దు. బట్ నేచర్ ఎట్లా ఒప్పుకుంటుంది? నేచర్ కూడా నీకు ఒక బాధ్యత అనేది ఇచ్చింది డెఫినెట్గా, రైట్? నేను పని చెయ్యను అని నువ్వు అనలేవు అనమాట. అయితే ఈ శ్లోకం చాలా డీసెంట్గా ఉంది. మనం ఒక ఇంటెలెక్చువల్ పర్స్పెక్టివ్గా యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీకు కర్తవ్యం అనేది ఉంది నీ లైఫ్లో. ఓకే, నీ కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేర్చే బాధ్యత నీకుంది, అది నువ్వు చేయాల్సిందే. ఫలితాలు అనేవి డిపెండ్స్ అనమాట, దాని మీద నీకు హక్కు లేదు. అంటే అసలు నువ్వు శాలరీ తీసుకోవద్దా అనే ఫీలింగ్ వస్తుంది సడన్గా ఇక్కడ. ఓకే, నీవే కర్మ ఫలమునకు హేతు అని ఎప్పుడు అనుకోవు. ఇది కూడా కొంచెం ఆడుగా అనిపిస్తుంది.
కానీ ఇవన్నిట్లో మీనింగ్ ఏంటిదంటే డోంట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్ బట్ కీప్ వర్కింగ్ ప్రాపర్లీ, కీపింగ్ ఇన్ మైండ్ దట్ యూ విల్ సక్సీడ్. అంతే. ఆ సక్సెస్ అనేది నిజంగా వస్తుందా రాదని నీ చేతిలో లేదు. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు కూడా, అంతే కదా. ఇప్పుడు పేషెంట్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్కే తెలుసు పేషెంట్ బ్రతుకుతాడా లేదనేది. కానీ అది కూడా డాక్టర్ గ్యారంటీ చెప్పగలుగుతాడా? లాస్ట్ మూమెంట్కి వస్తే చేతులు ఎత్తేస్తాడు కదా. ఈ సేస్ దట్ ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ అని చెప్పేసి. కానీ ఆయన ప్రయత్నం చేయకుండా ఉంటాడా? అంటే ఆయన ప్రయత్నం చేయాలి, ఫలితం ఆయన చేతిలో ఉందా? చెప్పలేము అది, ఎందుకంటే అది గాడ్ చేతిలోనే ఉంటుంది. అది అన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి మనం అనుకుంటాం, కానీ మనకు తెలియదు అనమాట. అది ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎండ్ ఎలా ఉంటుందో తెలియదు, ఎండ్ గోల్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. 100% అయితే తెలియదు. ఇప్పుడు పిల్లవాడు నువ్వు స్కూల్లో జాయిన్ చేసినావు, నిజంగా పాస్ అవుతాడు కదా నీకు తెలియదు. నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, మేబీ నువ్వు ఫైనల్గా విన్ అవుతావు లేదో నీకు తెలియదు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు నీకు ఖచ్చితంగా తెలియదు. ఎక్కడో ఒక దగ్గర వరకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లెవర్ అనుకో, డెఫినెట్గా యూ ఆర్ ష్యూర్ దట్ యూ విల్ పాస్, బట్ హౌ మెనీ మార్క్స్ వస్తాయని నీకు ఇలా తెలుస్తాయి. సో ఎలా ఉంటుంది అంటే ఇది తెలిసినంత వరకు తెలుస్తుంది, కానీ 100% మనకు తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది. మనం దాని మీద ఫోకస్ చేసుకుంటే ఈ పని చేయలేము అనమాట. రిజల్ట్ మీద ఫోకస్ ఎప్పుడైతే నీకు ఉంటుందో నువ్వు వర్క్ ప్రాపర్గా చెయ్యలేవు, చెయ్యొద్దు, ఆ పర్స్పెక్టివ్లో చేయొద్దు అంటుండు. కొందరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు రిజల్ట్ మీద ఫోకస్ చేస్తారు, దే లవ్ ద రిజల్ట్, రైట్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ కూడా ఆ డైరెక్షన్లో చేస్తారు. ఇప్పుడు సచిన్ ఉన్నాడు, సచిన్ ఏం చేసిండు, he knows how to play, but does he know we will win that match? Does he know he will really make century? కొట్టినాక చెప్పొచ్చు, ఓకే కొట్టింది అని చెప్పచ్చు, ముందే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫలములు అనేది ఇట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. భవిష్యత్తులో జరిగే విషయాలు నీకు ఖచ్చితంగా తెలియదు ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే నీ చేతిలో లేదు. అది 100% అయితే నీ చేతిలో లేదు. 1% రాంగ్ ఉన్నా రాంగ్ ఉన్నట్టే కదా. అంటే ఫ్యూచర్ నీ చేతిలో లేదు కాబట్టి ఆ ఫ్యూచర్ మీద ఆశను వదులుకోవాలా వదులుకోవద్దా అనేది మళ్ళీ క్వశ్చన్. అయితే ఒకవేళ వదులుకోవాలి అసలు నీకు అసలు రిజల్ట్స్ నీకు అనవసరం అని అంటే కర్మలు కూడా అనవసరం అయిపోతాయి, అంతే కదా. ఇప్పుడు నువ్వు శాలరీ అడగొద్దు బై, రెగ్యులర్గా పనిచేయాలి ఆఫీస్లో అని నేను అన్నాను అనుకో, దాని అర్థం ఏంటిది అంటే నువ్వు ఇండైరెక్ట్గా వర్క్ కూడా చేయొద్దు అంటున్నావు. వర్క్ కూడా చేయము మరి నేను, నాకు శాలరీ ఎలా అన్నప్పుడు నేను ఎందుకు పని చేస్తా అనే కామన్ సెన్స్ ఉన్నాడు, ఎవడైనా అదే చేస్తాడు కదా. కానీ ఈ శ్లోకం ఆ డైరెక్షన్లో చెప్తుందా, అసలు ఈ శ్లోకం ఏం చెప్పాలనుకుంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది, ఇంకోటి కర్తవ్యాన్ని చేయాల్సిందే. నువ్వు కర్తవ్యాలు చేయకుండా తప్పించుకోలేవు. 2 పాయింట్లు ఉన్నాయి, రైట్. సో నీ కర్తవ్యము చేయుము, కానీ ఫలితాల గురించి పట్టించుకోకు. ఎందుకంటే ఫలితాలు అనేది ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ని మనము ప్రిడిక్ట్ చేయలేము. అట్లా అని చెప్పేసి గుడ్డిగా పని చేసుకుంటూ పోతామో అట్లా కూడా చేయకూడదు. ఫలితాల గురించి పట్టించుకోకు అంటే ఇది కొంచెం మళ్ళీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఫలితాల గురించి పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతాం మనం అనేది ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ పాయింట్ రేజ్ అవ్వడానికి రీజన్ నాకు కూడా అర్థం కాలేదు. కొంచెం చూద్దాం, మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తే ఎలా తెలుసు. వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించటం కోసం కాదు. ఓ, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వచ్చిన ఫలములు అయితే నువ్వు చేసిన కర్మ తర్వాత వచ్చిన ఫలములు అనేవి ఏవైతే ఉంటాయో ఇది చాలా కొత్తగా ఉంది నాకు. యాక్చువల్లీ నేను కష్టపడి సంపాదించుకున్నాను, నాకు డబ్బులు వచ్చినాయి, నేను డబ్బులు పూర్తిగా అనుభవిస్తాను. నేను ఎందుకు అనుభవించాను, అది నేను కష్టపడితే వచ్చింది కదా అని నా ఫీలింగ్. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు ఎంత కష్టపడ్డప్పటికీ నీ కష్టానికి నువ్వు మాత్రమే హోల్ అండ్ సోల్ కారణం కాదు అక్కడ, రైట్. ఇప్పుడు ఈరోజు నువ్వు రూపాయి సంపాదిస్తున్నావు అంటే ఈరోజు రావడానికి, ఈ రోజుకి రీచ్ అవ్వడానికి నీకు ఎంతమంది హెల్ప్ చేశారు నీకు ఐడియా ఉందా? అసలు ఐడియా ఉందా? ఎవరెవరో చదివిపించినారు నీకు, ఎక్కడెక్కడి నుంచో నేర్చుకో. నువ్వు నేర్చుకుంటున్న సాఫ్ట్వేర్ కానీ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి ఇట్ హ్యాస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వెంటెడ్ బై యూ. ఇప్పుడు ఫుడ్ ఉంది, రైస్ నువ్వేమైనా పండించినావా? పండించలేదు. రైస్ మీద నీకు హక్కు ఎంతవరకు ఉంటుంది? లిమిటే ఉంటుంది దాంట్లో కూడా. నువ్వు ఆఫీస్లో నీకు వర్క్ ఇచ్చిండు, అసలు నీ దగ్గరికి వర్క్ రీచ్ అవ్వడానికి ఎన్ని స్టెప్స్ క్రాస్ అవ్వాల్సి వచ్చింది నీకు ఏమైనా ఐడియా ఉందా? రైట్, కస్టమర్ ఉంటాడు, యూజర్ ఉంటారు, ఓకే, అక్కడ నుండి ఆ వర్క్ డెలిగేట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత ప్రాసెస్ ఫామ్ అయ్యి తర్వాత ఫైనల్లీ నీకు ప్యాకేజ్ లాగా వస్తుంది, ఈ పని నువ్వు చేపెట్టాలని చెప్పి. అంటే నీకు ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి కూడా సో మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ కదా, రైట్.
సో వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించటం కోసం కాదు అన్నది చాలా పెయిన్ఫుల్. అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డెప్త్ ఉంది దీంట్లో. ఎప్పుడైనా సరే కానీ నువ్వు కష్టపడతావు కానీ ఆ ఫలితాన్ని నువ్వు మాత్రమే అనుభవించాలని ఎప్పుడు పెట్టుకోకూడదు అంటున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనం చాలా స్వార్థంగా ఆలోచిస్తాం. ఇది ఎంత నిస్వార్థమైన భావంతో క్రియేట్ అయిన శ్లోకం అన్నమాట. సో పని చేసేటప్పుడు కూడా నేనే చేస్తున్నాను అన్న అహంకారం విడిచిపెట్టాలంట. నేను నాది అని ఉండకూడదు అంట. అంటే పని చేస్తున్నప్పుడు మనందరం కలిసి చేస్తున్నాము, ఇది నలుగురికి హేతువులాగా ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతుంది అనే యాటిట్యూడ్తో చేయాలి. ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా. దీంట్లో నాకేం తప్పు అనిపిస్తలేదు. నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆఫ్ కోర్స్ మనం పని చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే హోల్ అండ్ సోల్ ఫీలింగ్ ఉండాలి. సెల్ఫ్లెస్గా మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా నేర్చుకుంటాం, అంతే కదా. దట్స్ వెరీ నైస్. అండ్ ఈ పాయింట్ ఒకవేళ ఆ శ్లోకం నుంచే వెలువడింది అంటే డెఫినెట్లీ ఐ లవ్ దిస్ శ్లోకం అన్నమాట. డౌటే లేదండి. కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు. ఇది ఏంటంటే నీ యొక్క బాధ్యతలు అనేటివి ఏవైతే ఉంటాయో నువ్వు బాధ్యత నుంచి తప్పించుకోకూడదు అంటున్నాడు. ఎందుకు తప్పించుకోకూడదు? నా ఇష్టం, నేను చెయ్యను అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది ఒక యూనివర్సల్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. నువ్వు ఒక ఫాదర్గా నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయి, ఒక బ్రదర్గా నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయి, ఒక సన్గా నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయి, ఒక ఎంప్లాయీగా నీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయి. నీకు వచ్చిన రిజల్ట్స్ని కూడా కంప్లీట్గా నీ సొంతం అని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఎంతోమంది హెల్ప్ చేస్తే కానీ నీకు ఆ అవుట్పుట్ రాలేదు, రైట్. తర్వాత నేనే చేస్తున్నాను అనేది నాది, నేను కష్టపడితేనే ఈ ఫలితం దక్కింది అనేది ఎప్పుడు ఆ అహంకారాన్ని పెట్టుకుంటే దెన్ నువ్వు నిజంగా ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయలేవు అనమాట. అది కూడా చాలా 100% కరెక్ట్ అసలు. సో ఈ శ్లోకంలో ఇంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందని నాకు కూడా తెలియదు యాక్చువల్గా. సో శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు. పర్ఫెక్ట్ అండి, దిస్ ఈజ్ వెరీ నైస్. కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు అంటుండు. ఇది కూడా ఐ థింక్ ఇన్ డెప్త్కి వెళ్తే మనము ఇది ఎలా ఉంటుందంటే వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ సెల్ఫ్లెస్నెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో నువ్వేం చేస్తావు, ఇప్పుడు బెగ్గర్ ఉన్నాడు, బెగ్గర్కి నువ్వు డబ్బులు సహాయం చేస్తావు, దానివల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు యాక్చువల్గా. 100% నీకు ఉపయోగం ఉండదు. ఒకవేళ నువ్వు సుత్తి అన్వేషణకి ఆలోచించడం మొదలుపెట్టినావు అనుకో, నువ్వు ₹1 కూడా దానం చేయవు, ఎందుకంటే దానివల్ల ఫలితాలే లేవు కదా. వాడు హ్యాపీగా ఉంటే నీకేం ఉపయోగం ఉంది? లేదు. రేపు నువ్వు బెగ్గర రోడ్డు మీద అడుక్కుంటున్నావు అనుకో, ఏదో యాక్సిడెంట్ అయింది అనుకో, ఇప్పుడు వాడికి హెల్ప్ చేయడం వల్ల నీకు వచ్చే లాభాలు ఏమి ఉన్నాయి యాక్చువల్గా, అంతే కదా. ఎక్కడుంది లాభం, ఎక్కడుంది? ఒక పర్సన్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయడం వల్ల నీకేం ఉపయోగం ఉంది? నీకేం ఉపయోగం లేదు. నీకు రూపాయి రాదు దాంట్లో, ఇంకా లాసే జరుగుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది. ఆ పర్సన్ని సేవ్ చేయడం వల్ల నీకు ఉపయోగం ఉంది. హ్యుమానిటీ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇండైరెక్ట్గా ఈ శ్లోకంలో సమ్వేర్ ఇట్ ఈస్ హిడెన్ అనిపిస్తుంది నాకు యాక్చువల్. దిస్ ఈజ్ వెరీ నైస్. కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదంటుండు కదా, చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పిండు. దీన్ని మనము చాలా నిస్వార్థంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా పెద్ద మనసు ఉండాలి. ఈ శ్లోకం అందరు యాక్సెప్ట్ చేయలేరు, అదైతే ఐఎమ్ షూర్ అన్నమాట. ఐఎమ్ డ్యామ్ షూర్. కొంచెం కూడా నెగిటివ్ థింకింగ్ ఉందనుకో ఈ శ్లోకం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెమైనా అది గ్రీడ్, ఈర్ష, కోపం, పగ, మెంటల్లీ డిజేబిలిటీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకో ఈ శ్లోకం అసలే అర్థం కాదు. సో ఆ విషయంలో మనోడు పర్ఫెక్ట్ అనమాట. మనోడు ఎంత బ్యూటిఫుల్గా శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే వాడికి నా నిజంగా మతి స్థిమితమే ఉంది నాకు అని ప్రూవ్ చేస్తాడు అనమాట. సుత్యాన్ని వేసి క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని అండర్స్టాండ్ నథింగ్ అంటున్నాను చూడు, అది పర్ఫెక్ట్గా ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే అర్థమైపోతుంది మనకి. కావాలంటే మీరు గమనించి చూడండి. మనం డెఫినెట్లీ ఐ విల్ ప్లే దిస్ వీడియో నౌ, వాట్ ఎవర్ హీ ఈజ్ సేయింగ్ అని ఎలా మాట్లాడతారో చూద్దాం. అసలు ఈ శ్లోకం అయితే 1% కూడా అర్థం కాదు మనకి, విచిత్రం అనమాట. ఓకే, అయితే పని చేస్తున్నప్పుడు కూడా చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. అహంకారం ఉండకూడదు. అయితే అర్జునుడిని ఏమంటున్నాడంటే చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నేనే చేస్తున్నాను అనుకోవద్దు అంటున్నాడు. అసలు నేనే చేస్తున్నా అని అనుకోవద్దు అంటే అదంతా ఈజీ టాస్క్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. అట్లెట్లా అనుకోవద్దు? నేనే చేస్తున్నా కదా, అనుకోవద్దు. ఇప్పుడు చేస్తుంది నేనే, అప్పుడు నేను ఎందుకు అనుకోవద్దు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ అహంకారాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. అహంకారాన్ని విడిచిపెట్టాలంటే ఇట్స్ వెరీ నైస్. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు
ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్? దీనికి ఏదైనా మంచి ఎగ్జాంపుల్ కావాలి యాక్చువల్గా నాకు. ఇప్పుడు మదర్ ఉన్నది, మదర్ సెల్ఫ్లెస్నెస్ చూపిస్తుంది కదా పిల్లల్ని పెంచేటప్పుడు. తల్లి పిల్లల్ని పెంచేటప్పుడు ఎలా పెంచుతుంది అంటే, నిజంగా వీడు రేపు నాకు రూపాయి సాయం చేస్తాడా, నేను బాగా లేకుంటే వీడు నన్ను చూస్తాడా అనే ఆలోచనలు పెట్టుకుని అమ్మ సేవ చేయదు పిల్లలకి. అమ్మ నిస్వార్థంగానే సేవ చేస్తుంది, వాడు మంచిగా ఉండాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 పిల్లలు ఉన్నారు, దాంట్లో 3 చాలా క్లెవర్, చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ దే నో వాట్ టు డూ ఇన్ దేర్ లైఫ్ అనే టైప్లో ఉన్నారు. ఒకడేమో ఆల్మోస్ట్ లైక్ హ్యాండిక్యాప్డ్, అంటే కొంచెం అంత హుషారుతనం లేదు వాడి దగ్గర, తొందరగా అందరిలో కలవలేడు, రైట్. ఎర్నింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అస్సలు ఏమంటారంటే లోక జ్ఞానం అనేది లేదనుకున్నాం. ఇప్పుడు తల్లి మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరి గురించి ఆలోచిస్తుంది? 3 గురించి అయితే 100% ఆలోచించదు. అరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను ఆలోచించేది దే నో హౌ టు హ్యాండిల్ దెమ్ సెల్ఫ్ అని. కానీ ఎప్పుడు బాధపడేది వీడి కోసం బాధపడుతుంటుంది, వీడు ఎట్లా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. వీడి గురించి ఆలోచిస్తుంది, వీడి గురించి ప్రయత్నం కూడా చేస్తుంది, వీడికి హెల్ప్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తుంది అనమాట. ఇప్పుడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు తల్లికి ప్రేమ అనేది ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్లో ఒక పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఏమవుతుంది అంటే, ఎవరైతే మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ క్లెవరో వాడి గురించే తల్లి ఆలోచించాలి యాక్చువల్గా. అరే వాడు నాకు టైంకి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, వాడే కరెక్ట్, నాకు వీళ్ళు 3 నా కొడుకులే కాదనే టైప్లో ఆలోచించాలి తల్లి. కానీ తల్లి ఎప్పుడు అట్లా ఆలోచించదు. ఈ శ్లోకంలో ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయంటే, ఇది డైరెక్ట్గా మదర్కి కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. మదర్ ఎగ్జాక్ట్గా ఒక మదర్ క్యారెక్టర్ని తీసుకుంటే, ఈ శ్లోకాన్ని చదివి నువ్వు మదర్ని ఇమాజిన్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అసలు ఎక్స్ట్రాడినరీ శ్లోకం అసలు. నీ కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు. ఇది ఒక మదర్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, తను ఎప్పుడైనా సరే కానీ తను పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి అనే ప్రయత్నము తల్లి చేస్తుంది అనమాట. ఏ లెవెల్ వరకు చేస్తుందంటే 100% చేస్తుంది, అన్ని విధాలుగా వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. తనతో అయినంత వరకు షీ విల్ డూ హర్ బెస్ట్ అనమాట. కానీ ఒక మదరు కర్మ ఫలముల పైన కొద్ది కూడా ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. నేను పెంచిన వాటి పిల్లలు నాకే సేవ చేయాలని ఆలోచన పెట్టుకోదు తల్లి. తల్లి అసలు అల్టిమేట్ అసలు. సో మదర్కి ఎంత పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. నీవే కర్మ ఫలమునకు హేతువు అని ఎప్పుడు అనుకోకూడదు. తను ఎప్పుడు అదే అనుకుంటుంది, నేను కష్టపడుతున్నా అంతేగాని ఆ దేవుడు అనుగ్రహం ఉండాల్సిందే, రైట్. వాడు కష్టపడాల్సి, వాడు నేను నీళ్ళ వరకు మాత్రం వాడిని తీసుకెళ్ళగలుగుతాను. ఇప్పుడు గుర్రంని ఒడ్డు వరకే తీసుకెళ్ళగలుగుతాం, నీళ్ళు తాగిపించగలుగుతామా? తాగిపించలేము కదా. ఆ పర్స్పెక్టివ్ ఆలోచించగలుగుతుంది తల్లి. తల్లి ఏం చేస్తుందంటే ఆ కర్మ ఫలముల గురించి ఆలోచించదు. అదృష్టం బాగుండి వస్తే మంచి ఫలితాలు వస్తాయి, పిల్లలు పెరిగి మంచిగా హుషారుతనం తెచ్చుకొని వాళ్ళు తల్లిని గౌరవించి ఇలా చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. పిల్లలు చేయాలి, ఆఫ్ కోర్స్ వాళ్ళు హెల్ప్ చేయాలి, ఆ విషయాలు కూడా తల్లి నేర్పిస్తుంది. కానీ ఈ కర్మ ఫలమునకు నేనే కారణం అని చెప్పేసి ఎప్పుడు అనుకోదు తల్లి. నేను వీడు పెద్దగా అయ్యిండు, ఇంజనీర్ అయ్యిండు, సైంటిస్ట్ అయ్యిండు, నా వల్లనే సైంటిస్ట్ అయ్యిండు అని చెప్పి తల్లి ఎప్పుడు అట్లా గర్వపడదు అనమాట. అరే నేను కష్టపడ్డందుకు ఫలితం దక్కింది అని అనుకుంటుంది, అంతేగాని ఇది నేనే చేసిన అనే అహంకారాన్ని పెంచుకోదు తల్లి ఎప్పుడు. ఓకే, చేయవలసిన కర్మలు మానటంలో ఆసక్తి ఉండరాదు. ఖచ్చితంగా తల్లి ఎప్పుడు కర్మల్ని మానుకోదు. చివరి ఊపిరి వరకు కర్మల్ని చేస్తూనే ఉంటుంది. దాని ఫలితాలు ఎలా వస్తే అలా స్వీకరిస్తూనే ఉంటుంది. వీ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే కదా. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి వీడి పర్స్పెక్టివ్లో అసలు సత్యాన్ని వేసి మనం అనుకున్నాం కదా, ఈ శ్లోకం అర్థం చేసుకోవాలంటే మినిమం కామన్ సెన్స్ ఉంటేనే అర్థమవుతుందని. ఇప్పుడు మనకి కామన్ సెన్స్ ఉందో లేదో ఇప్పుడే తెలుసుకుంటాం మనం, రైట్. ఓకే, ఇది చాప్టర్ నెంబర్ 2 శ్లోకం 47. శాస్త్రవిహిత కర్తవ్య కర్మ. శాస్త్రవిహితం అంటే ఏంటి? ఓకే, ఇందులో అయితే చెప్పలేదు కదా, చెప్తాడు యాక్చువల్లీ తర్వాత. శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలములపై నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు అర్జున, మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు, మూసుకుని పనిచేయాలి. ఇది చాలా పాపులర్ శ్లోకం కదా, భక్తులు ఇదొక అద్భుత జ్ఞాన గుళిక అని ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ దీని వెనక పెద్ద స్కెచ్ ఉంది. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీ గురించి, నిస్వార్థం గురించి, అహంకారం లేకుండా ఉండడం, నిరహంకారిగా ఉండడం. ఇది చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట.
మనిషికి రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్, రైట్? అట్లా అని చెప్పేసి ఫలాపేక్ష ఉండకుండా ఉండడం అనేది ఇంకా అద్భుతమైన విషయం అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు కంటిన్యూగా అందరూ కోరికలతోనే బ్రతుకుతున్నారు కదా. ప్రజెంట్ జనరేషన్ అని కాదు కానీ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది అలాగే గ్రో అయింది. కోరికలు లేకుండా మనిషి లేడు అంటాడు. కానీ మనకి ధర్మం ఏం నేర్పిస్తుందంటే, నువ్వు ఎన్ని కోరికలు ఉన్నా సరే కానీ చివరికి ఏమంటారు, అన్ని కోరికలు నెరవేరవు అన్నమాట మనకి, రైట్? సో దీంట్లో ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎంత అనుభవించాలన్నా మన మనసు అనేది ఎప్పటికీ కూడా సాటిస్ఫై కాదు ఏ విషయంలో కూడా. సో ఏదో ఒక టైంకి వెన్ వీ స్టార్ట్ రియలైజింగ్ లైక్, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే కోరికలు అనంతమని తెలుస్తాయో, కోరికలు ఎప్పటికీ నెరవేరే అని తెలుస్తాయో, అప్పుడు అన్నెసెసరీ కోరికల మీద మనము మనసు పెట్టి కష్టపడాలన్నమాట, రైట్? మనం ఏం చేస్తామంటే ఏదైతే ముఖ్యమైనదో లైఫ్లో చాలా ఎలా ఉంటాయంటే దురాలోచనలు ఎక్కువ ఉంటాయి మనిషికి, లేజినెస్ ఉంటుంది, రైట్? బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొందరు. ఇవన్నిటికీ ఈ సింగిల్ శ్లోకం ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తారు అనమాట, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. దీన్ని ఒక నెగటివ్ పర్స్పెక్టివ్గా చూసుకుంటూ మూసుకొని నువ్వు పని చేయాలనే ఒక లాజిక్ మాట్లాడుతున్నాడు సత్యాన్వేష మనోహర్ ఇక్కడ. ఆయనకి ఆ పర్స్పెక్టివ్ ఎందుకు వచ్చిందంటే, ఆ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడ నెగిటివ్ సెన్స్తో కొన్ని విషయాలను చూస్తే నెగిటివ్ ఆలోచించాలని అనిపిస్తుంది. అక్కడ నెగిటివ్ లేకుండా నెగిటివ్ కనబడుతుంది. ఇప్పుడు అంటారు కదా, చీకట్లో తాడు కూడా పాములాగా కనబడుతుంది అన్నట్టు. వీడికి ఏది చూసినా భయం అవుతుంది యాక్చువల్గా. ఆ ఫియర్ కాంప్లెక్స్ వల్ల హీఈస్ మిస్అండర్స్టాండింగ్ ద వర్సెస్ అనమాట. ఇంకొకసారి నాకు అనిపిస్తుంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుండా కావాలని అలా ఏమంటారు, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడా. ఎందుకంటే తేలు కొట్టిన దొంగల్లాగా అని చెప్పేసి ఎక్కడో బ్రాహ్మణులని అంటాడు అనమాట, రైట్? సో ఆ పర్స్పెక్టివ్ ఉందా వీడికి అనేది నాకు డౌటే అనమాట. సో డెఫినెట్గా అది ఉండొచ్చు, ఎందుకంటే ఇంత సింపుల్ శ్లోకం అర్థం చేసుకోవడానికి అంత రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈ శ్లోకం చాలా నీట్గా మనకి నిస్వార్థము, ఓకే, బాధ్యత ఉండాలి, ఓకే, ఫలాపేక్ష ఉండకూడదు, ఈ యాటిట్యూడ్ ఒకవేళ హ్యూమన్ కాన్షియస్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఎట్లయితే మనం మదర్ గురించి చెప్పినామో మదర్కి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. నిస్వార్థం అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు పెద్దగా పిల్లగాడు నాకు ఏదో సేవ చేయాలనే యాటిట్యూడ్తో తను పని చేయడం స్టార్ట్ చేయదు అనమాట. ఎంత ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి కదా. ఈ మాట చెప్పడం ద్వారా చెప్పింది చెయ్యి, శాస్త్రవిహితమైన కర్మలు నీకు నిర్దేశించబడ్డాయి, ఎదురు మాట్లాడొద్దు, ఆలోచించొద్దు, ఆశపడొద్దు, ఫలితం ఆశించొద్దు, చెప్పిన పని మూసుకుని చెయ్యి అంతే రోబోటిక్గా. ప్లస్ మైనస్ నీకు అనవసరం, గెలిచావా ఓడావా అనేది కూడా అనవసరం నీకు. మూసుకుని ఈ పని ఇది నువ్వు చెయ్యి అంతే. అది ఇంతకంటే మూర్ఖవాదం ఇంకోటి ఉండదండి. ఫలితం ఆశించకుండా అసలు ఏ పని చేయలేం. ఇట్స్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ టు డూ. సో కాబట్టే ఇది చాలా గొప్ప నీతి గుడికి అంటారు. వెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ, ఎవ్వరికి పాసిబిలిటీ లేదు అసలు. కనీసం ఎండ్ గోల్ ఏంటో తెలుసుకోకుండా అసలు కుదురుతుందా ఇది? ఉద్యోగం చేసి జీతం మీద ఆశపడకూడదు అంటే ఊరుకుంటాడా ఎవడన్నా? ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అది జరుగుతుందో లేదో, అయితే అయ్యింది, అవ్వకపోతే అవ్వకపోయింది అనే సన్నాసి ప్రాజెక్ట్ మేనేజర్కి మీరు ఇస్తారా, పనిస్తారా? మీరు ఇల్లు కట్టించుకునేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ, అయితే అవుద్రే, అవ్వకపోతే అవద్దు, నా పని నేను చేస్తాను, ఇటుక మీద ఇటుక పెడతాను, ఉంటే ఉంటుంది పోతే పోద్ది అని అనే అంత మెట్ట వేదాంతం చెప్పే సన్నాసికి మీరు ఏమైనా పనిస్తారా? ఒకవేళ నిజంగానే అలాగే జరిగిన ఉంటే ఈ శ్లోకం యొక్క అర్థము సత్యాన్వేష చెప్పినట్టుగా ఉందనుకున్నాం. మూసుకొని మీ పని మీరు చేయాలి, ఇటుకే ఉంటే ఉంటుంది, పడిపోతే పడిపోతుంది, జీతం వస్తే వస్తుంది, లేకుంటే రాదు, నువ్వు పని మాత్రం చేయాలి. పని చేయాలనే కాన్సెప్టే ఉండదు కదా అక్కడ. నేను ఎందుకు పని చేస్తే అప్పుడు? ఇప్పుడు ఇది బైరినరేషన్ మెంటాలిటీ అంటారు దీన్ని. వీళ్ళు చాలా బేసిక్కే మాట్లాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు. ఒకవేళ నిజంగానే అలాగ జరిగిన ఉంటే, ఈ శ్లోకం యొక్క అర్థం అదే ఉంటే అర్జునుడు యుద్ధం గెలిచేవాడా? ఆలోచించు. అర్జునుడు పరాక్రమవంతుడు. అర్జునుడు ఆల్మోస్ట్ ఆ యుద్ధం మామూలు ఫైట్ కాదనమాట. ఆల్మోస్ట్ ఫైట్స్ విత్ ఎవ్రీబడి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, కృష్ణుడి వైపు నిలబడ్డ వాళ్ళందరూ గెలిచిండ్రు. మీకు అర్థమవుతుంది కదా.
ఎవరైతే ధర్మం వైపు ఉన్నారో వాళ్ళకి కృష్ణుడు సపోర్ట్ చేస్తాడనమాట, శ్రీకృష్ణ పరమాత్మ. సో అదే డైరెక్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ శ్లోకానికి మీనింగ్ ఉందా లేదా అనడానికి అదే డైరెక్ట్ ఎగ్జాంపుల్. అర్జునుడి యొక్క విజయమే డైరెక్ట్. ఎండ్ గోల్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ప్లానింగ్ ఎలా చేస్తారు అసలు? ఎందుకు చేస్తారు? హైలీ ఇంప్రాక్టికల్ అండ్ యూజ్లెస్ స్టేట్మెంట్. దీని మీద ఎవరన్నా డిబేట్ గ్యారంటీ వస్తారు. ఐ హోప్ టు డిస్కస్ విత్ దెమ్ వాట్ దే మీన్. చాలా పాజిటివ్గా అన్ని అర్థమైనట్టుగా డిబేట్కి ప్రిపేర్ అయిపోయాం బ్రదర్. నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఇక్కడ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఈ శ్లోకం రాంగ్ అనుకుందాం మనం. ఈ శ్లోకం నిజంగా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు సొసైటీలో ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి నిస్వార్థం ఎంత ఇంపార్టెంట్ కదా. కామన్ సెన్స్ కదా అక్కడ పనిచేస్తుంది. ఆ విషయం నీకు ఎందుకు అర్థమవుతలేదు అనేది ఐఎమ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎండ్ గోల్ అండి, ఎండ్ గోల్ కర్మఫలం, చేసిన పని తర్వాత వచ్చే ఫలం. కరెక్టే, ఎవరి కర్మలు వాళ్ళే అనుభవించాలి అనేది ఒకటి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు మనోడు. రైట్, దట్స్ వెరీ నైస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫలాపేక్ష గురించి మాట్లాడుతున్నాడు. అయితే యాక్చువల్గా ఇక్కడ భగవద్గీతలో అలా రాసేది లేకుండే. అలా నీ ఫలముల పైన నీకు హక్కు లేదు అంటున్నాడు కదా. ఫలముల పైన, నీ కర్మ ఫలముల పైన నీకే హక్కు ఉంది అని రాసేది ఉండే యాక్చువల్ అనుకుందాం మనం ఒక పర్స్పెక్టివ్లో. ఒక కర్మ ఫలముల పైన నీకే హక్కు ఉంది, నువ్వు చేసిన కర్మలు నువ్వే అనుభవించాలి, నువ్వు చేసిన కర్మలు నువ్వే అనుభవించాలని గీత ఆల్రెడీ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కర్మ ఫలాల గురించి మాట్లాడుతుంది. ఓకే రైట్, అంటే నువ్వు ఒక కర్మని నిర్వర్తించు, కానీ కర్మ ఫలాలని అనుభవించాలా వద్దా అనేది నీ చేతిలో లేదు. అదే రైట్, ఆ కర్మ ఫలాలకి నీకు హక్కు లేదు అంటాడు. చాలా విచిత్రమైన ఏమంటారు స్టేట్మెంట్ అండి ఇది. ఇది మనము ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి అని నేను ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అనమాట. అసలు కర్మ ఫలాలు అనుభవించకుండా ఎవరు కూడా ఉండలేరు కదా, అంతే కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కర్మ ఫలముల పైన నీకు హక్కు ఉంది అని రాయలేకపోయిండు కృష్ణుడు. ఎందుకు రాయలేకపోయిండు అనేది ఇప్పుడు సత్యాన్వేషి ప్రాబ్లం అనమాట. అట్లా నువ్వు ఎండ్ గోల్ ఇంపార్టెంట్ కదా నీకు అని చెప్పేసి ఒక 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 క్వశ్చన్ అయితే రైజ్ చేసింది ఇక్కడ. ఈ క్వశ్చన్ కొంచెం ఇప్పటి వరకు ఆయన రైజ్ చేసిన అన్ని క్వశ్చన్లలో ఈ క్వశ్చన్ కొంచెం వ్యాలిడ్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అర్థం కాదు. ఇది సత్యాన్వేషికి ఆఫ్ కోర్స్ అన్ని అర్థమై ఉండొచ్చేమో, అర్థం కాలేదు నటిస్తున్నాడేమో, ఇది నిజంగానే అర్థం కాలేదేమో అని కూడా అనుకోవచ్చు మనం కదా. సో ఇక్కడ ఆ పాయింట్ ఎట్లా ఆలోచిస్తున్నాడంటే హ్యూమన్ కాన్షియస్నెస్ గ్రో అవుతున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తాం సొసైటీలో లవ్, కంపాషన్ అనేది ఉంటుంది. ఒకరికి సహాయపడాలి. ఇప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నాకు రిటర్న్ ఏం రాదు, నేను ఎందుకు హెల్ప్ చేయాలి? ఇప్పుడు సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎట్లా ఉంటాయంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్ దెన్ యూ నో హౌ మెనీ థింగ్స్ యూ సాక్రిఫైస్ రైట్ ఫర్ యువర్ చిల్డ్రన్ రైట్. ఇప్పుడు పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం. మరి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే వాళ్ళు కర్మ ఫలాల మీద ధ్యాస ఉండదు వాళ్ళకి. మా అబ్బాయి మంచిగా తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఆడుకోవాలి, ఏం ప్రాబ్లం ఉండకూడదు వాడికి అని చెప్పేసి అంత పాజిటివ్ సెన్స్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట పేరెంట్స్. నిస్వార్థాన్ని చూపిస్తారు అక్కడ. ఓకే, సేమ్ థింగ్ ఒక కంపెనీ నడుస్తుంది. ఇప్పుడు కంపెనీలో ఏమవుతుందంటే ఒక ఏదో టీం వర్క్ చేస్తుందో, ఒక టాస్క్ తీసుకుంటుందో దాంట్లో చాలామంది స్వార్థపరులు ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు ఈ సత్యాన్వేష మనోహర్ లాంటి వాళ్ళే ఉన్నారు. ఎండ్ గోల్ మీదనే వీళ్ళకి ఫోకస్ ఉంటుంది మైండ్లో. ఎండ్ గోల్ చాలా ఇంపార్టెంట్ అనుకుందాం మనం. వాళ్ళు ఏం చేస్తారంటే నా ప్యాకేజ్ ఇంతే, నేను ఇంతవరకే పని చేస్తా, నేను 6 గంటలకు వెళ్ళిపోతా అనే ఒక టైం షెడ్యూల్ మెయింటైన్ చేస్తారనమాట వాళ్ళు రైట్. కానీ దాంట్లో నిస్వార్థంగా టీం అందరు గెలవాలి రైట్. ఇది ఇండివిజువల్ వర్క్ కాదు, అందరం కలిసి పోరాడాలి, కలిసి పని చేయాలి. వేరే వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోతున్నా సరే కానీ నేను హెల్ప్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నిస్వార్థంగా కొందరు ముందుకు వస్తారనమాట. వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది ఎండ్ గోల్ అనే వర్డ్ కొంచెం ట్రిక్కీగా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే
వన్ ఆఫ్ ద పర్సన్ ఏం చేస్తున్నాడు, నిస్వార్థంగా సెల్ఫ్లెస్నెస్ అంటారు కదా, ఏమంటారు దాన్ని, సెల్ఫిష్నెస్ లేదనమాట వాడికి. సెల్ఫిష్నెస్ లేకుండా టీం గెలవాలని చెప్పేసి ఇది నాకు సొంతం, నాది, నేనే కష్టపడ్డా, ఇది నాకే చెందాలి, నాకు చెందకుండా ఎవరికి చెందకూడదు అనే యాటిట్యూడ్ మనము మూవీస్లలో విలన్కి ఉంటాయి క్యారెక్టర్లు. ఇది ఈ శ్లోకం అనేది ప్యూర్లీ ఒక హీరోయిక్ శ్లోకం అనమాట. ఒక హీరోయిజం అనేది చూపించవచ్చు మనం యాక్చువల్గా. ఒక పాజిటివ్ సెన్స్ ఉన్నవాడు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవాడికి ఈ శ్లోకం చాలా క్లియర్గా డీసెంట్గా అర్థమైపోతుంది. అసలు నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ శ్లోకం నేను చదివినప్పుడు నాకు అన్నీళ్ళు వచ్చినాయి. నాకు అంత అద్భుతమైన శ్లోకం అనమాట. రైట్, ఈ శ్లోకానికి నువ్వు యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీ ఆర్డినరీ పీపుల్. డైరెక్ట్గా మదర్స్ లవ్ అనేది వస్తుంది ఇందులో. ఒక లీడర్షిప్ క్వాలిటీలో ట్రూ లీడర్ వస్తాడు. రైట్, నిస్వార్థం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎండ్ గోల్ అనేది ఇక్కడ ఏంటంటే గెలవాలి, కానీ గెలిచిన ఫలితాలు ఉంటాయి చూడు, ఆ ఫలితాలని నువ్వు యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటాడు అనమాట. ఎందుకంటే వెన్ యూఆర్ ప్లేయింగ్ ఏ గేమ్, సింపుల్ థింగ్, వెన్ యూఆర్ ప్లేయింగ్ ఏ గేమ్, చాలా ట్రిక్కీ థింగ్ ఇది. గేమ్ గెలవాలనే ప్రయత్నంతో ఆడతాం మనం, కానీ గెలిచి ఆ గెలుపు నాకే సొంతం అని చెప్పేసి అనకూడదు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా అసలు. ఇది వర్డ్ మాత్రం ఒకటే. ఇప్పుడు సత్యాన్వేష్ ఒక వర్డ్ వాడండి, ఎండ్ గోల్ అన్నాడు. క్లియర్గా ఎండ్ గోల్లో 2 సెన్సెస్ ఉన్నాయి. ఒకటేమో గోల్ అనేది ఉంది, ఓకే. ఎండ్ గోల్ చాలా ఇంపార్టెంట్ కదా, రైట్. ఇప్పుడు నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నా, ఎండ్ గోల్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను గెలవడానికే ఫైట్ చేస్తాను, కానీ గెలుస్తానని నమ్మకం ఉంటేనే నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానా, అట్లా చేయను. కానీ నా టీం అందరు కరెక్ట్గా పనిచేయాలి, ఈ గెలుపు యొక్క ఏమంటారు ఆ వీరత్వం కానీ లేకుంటే ఆ క్రెడిట్స్ కానీ అన్నీ నాకే రావాలి అని నేను ఒకవేళ గేమ్ స్టార్ట్ చేసినాను అనుకో, డెఫినెట్గా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక విలన్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు రావణుడు ఉన్నాడు, రైట్, రావణాసురుడు, అట్లనే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కంసుడు ఉన్నాడు. సో అట్లా ఏమవుతుందంటే ఈ నెగిటివ్ దుర్యోధనుడు ఉన్నాడు, వీళ్ళందరికీ ఈ శ్లోకానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎండ్ గోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సత్యాన్వేష్ ఉన్నాడు, సత్యాన్వేష్ కూడా ఎండ్ గోల్ మీద ఎక్కువ ఫోకస్ పెడతలేడా అని చూద్దాం మనం. ఇప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమంటారు ఒక రెస్పాన్స్ రాశాడనమాట, డిబేట్కి రమ్మని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ గుడ్. డెఫినెట్లీ డిబేట్కి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. దాంట్లో ఏం రాసిండంటే, బాబు వద్దామని చెప్పేసి ఏదో లాంగ్వేజ్ యూజ్ చేశాడు. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆయన కన్సర్న్ ఏంటిదంటే, నేను జస్ట్ నా యొక్క ఒపీనియన్ మాత్రమే పెట్టిన ఇక్కడ, దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్, గీత మీద నా పర్స్పెక్టివ్ మాత్రమే పెట్టిన నేను అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ శ్లోకం రాసిండు అక్కడ. దట్ మీన్స్ ఆ వర్డ్ రాసే ముందు ఒక 1 సెకండ్ అయితే ఆలోచించి ఉండొచ్చు కదా. ఏమని ఆలోచించిండు, నేను నా ఒపీనియన్ పెట్టిన, ఇప్పుడు నేను గెలవనా, ఎండ్ గోల్ ఏంటిది అనే పర్స్పెక్టివ్లో వెళ్ళలేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు తను రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, ఇది ఒక మూమెంట్ లాగా ఏదో స్టార్ట్ చేస్తున్నాడు, మతిస్థిమితం లేని మూమెంట్ అంటారు దీన్ని. ఈ మూమెంట్ని అయితే స్టార్ట్ చేసాడు, కానీ ఈ మూమెంట్లో ఆయన నిస్వార్థంగా చేస్తున్నాడా, స్వార్థంగా చేస్తున్నాడా అనేది చూడాలన్నమాట. ఓకే, ఆయన యొక్క ఏమంటారంటే మీనింగ్లెస్ మెసేజెస్ ఉన్నాయి అనుకోండి, సొసైటీకి అసలు ఉపయోగపడి సొసైటీకి హాని కలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఈ శ్లోకానికి ఇప్పుడు ఈ సత్యాన్వేష్ మనోహర్ గారు చేస్తున్న దానికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా అని ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ అనమాట. ఈయన కూడా ఎండ్ గోల్ మీద ఫోకస్ చేస్తున్నాడా, ఫస్ట్ ఏం చేస్తున్నాడు, నేను గెలవనా, నాకు ఈ చేసిన ప్రతి ఒక్క ఏమంటారు నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి మాటలు నాకే క్రెడిట్ చెందాలి అని చెప్పేసి యాటిట్యూడ్తో చేస్తున్నాడా, లేకుంటే నా మనసులో ఒక మాట ఉంది, నేను చెప్పాలనుకుంటున్నా, సో ఐఎమ్ పుట్టింగ్ మై వర్డ్. నౌ ఎదుటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది, అంటే ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్, లెట్ దమ్ టేక్ ఇట్ ఆర్ నాట్ టేక్ ఇట్, ఐ డోంట్ కేర్ అనే టైప్లో ఉంటున్నాడా అనేది ఆలోచిద్దాం. ఒకవేళ ఎదుటివాడితో నాకు సంబంధం లేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నా అని అంటున్నాడంటే ఈ శ్లోకం కొద్దిగా గొప్ప మ్యాచ్ అవుతుంది కదా, అంతే కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు చెప్పిన పర్స్పెక్టివ్లో చూస్తే దీంట్లో గోల్ మీద ఫోకస్ ఉంటుంది మనకి, ఎండ్ గోల్ యొక్క క్రెడిట్స్ మీద నీకు హక్కు లేదు అంటాడు దేవుడు. ఎందుకు అంటున్నాడంటే, ఇది హ్యూమన్ కాన్షియస్నెస్ నువ్వు గురించి ఆలోచిస్తే హయ్యర్ లెవెల్, ఇప్పుడు వెన్ యూ స్టార్ట్ గ్రోయింగ్, లైక్ చాలా మంది ఉంటారు అనమాట, పుణ్యాత్ములు ఉంటారు, గురువులు ఉంటారు,
లైక్ యోగులు ఉంటారు, మునులు ఉంటారు. వాళ్ళ నిస్వార్థత ఎంత లెవెల్ ఉంటుందంటే, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. రమణ మహర్షి గారి గురించి విన్నట్టున్నాం మనం. అరుణాచల రమణ మహర్షి గారు, ఆయనకి చివరి గడియలలో హీ సఫర్డ్ విత్ క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక సేయింగ్ ఉంది. ఇప్పుడు మహాగురువులు, ఉపయోగ యోగులు ఉంటారనమాట. వాళ్ళకి దే కెన్ సీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. బుద్ధుడు క్లియర్గా చెప్తారు, లైఫ్ ఈజ్ ఎ సఫరింగ్ అని చెప్తాడు, అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ సఫరింగ్ అని చెప్పేసి ఆయన హోల్ డిస్కవరీ అదే అనమాట. హీ క్లియర్లీ మెన్షన్స్ అనమాట. 4 నోబుల్ ట్రూత్స్ ఉంటాయి. వెన్ యూ స్టార్ట్ రీడింగ్ దట్ యూ విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇఫ్ సంబడి వాంట్స్ టు ట్రై, దే కెన్ యాక్చువల్లీ ట్రై దిస్. మెడిటేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. విపాసన అనేది వన్ ఆఫ్ ద మెడిటేషన్ డిస్కవర్డ్ బై బుద్ధ, అండ్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, దే కెన్ యాక్చువల్లీ గో అండ్ ట్రై దిస్ టెక్నిక్. సో ఇక్కడ ఏంటిదంటే, ఆ నిస్వార్థత అనేది ఏదైతే ఉందో, రైట్. నువ్వు ఇప్పుడు రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నాం కదా మనము. రమణ మహర్షి గారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. సో హీ నోస్ దట్ హూ ఈజ్ సఫరింగ్ వాట్ అనేది. ఇప్పుడు సాయిబాబా లైఫ్లో కూడా చూసినాం మనం. ఓకే, మనం ఒక సాంగ్ కూడా విన్నాం, మా పాపాలు తొలగించు దీపాలని వెలిగించినవయ్యా అని చెప్పేసి దేవుడి మీద పాట పాడతాం. అసలు అద్భుతమైన సాంగ్. అసలు అది దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే, ఆయన ఏం చేసేవారంటే భిక్షంని తీసుకొని ఓకే ఆయన స్వీకరించేవారు. అంటే అది ఏమైతే తెలుసా, మనము చేసే ప్రతి కర్మలో మన కష్టాలు, ఓకే, మన యొక్క ఎన్నో జన్మలు చేసిన పాపాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో మనం చేసే కర్మల ద్వారానే మనం దాన్ని దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో జన్మలు అనే కాన్సెప్ట్ కూడా సత్యాన్వేషకు అర్థం కాదు, మన అంత డెప్త్ ఎందుకు. కానీ ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసినాం మనం, రైట్. ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మ మనలోనే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది నువ్వు అలా గ్రో అవుతూ ఉంటావు అనమాట. దాని నుంచి బయటికి రావాలంటే యూ హ్యావ్ టు అగైన్ వాక్ బ్యాక్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళినావో రిటర్న్ రావాలంటే సోర్స్కి అదే డైరెక్షన్లో వాక్ చేయాల్సి వస్తుంది. వెన్ యూ స్టార్ట్ వాకింగ్ యూ విల్ నో ద పెయిన్ అనమాట. అది ఈ రాళ్ళు, ఈ ముళ్ళులని నేనే కదా నింపుకుంటూ వచ్చినాను. ఇప్పుడు ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే నేనే దాటాలి కదా. ఇప్పుడు నాకే బాధ అవుతుంది కదా అని చెప్పేసి ఒక 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 సఫరింగ్ నుంచి నువ్వు మూవ్ అవుతావు అనమాట. అయితే రమణ మహర్షి గారికి అలా క్యాన్సర్ రావడం, అలా సఫర్ అవ్వడం ఇవన్నీ ఏంటిదంటే, మనుషుల యొక్క కష్టాలు ఆయన తీసుకున్నాడు అని అంటారు అన్నట్టు. చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. ఈవెన్ సాయిబాబా లైఫ్లో కూడా హీ హ్యాస్ హెల్ప్డ్ సో మెనీ పీపుల్ అనమాట. ఈవెన్ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చాలా మందికి గీతోపదేశం చేసి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించు. నువ్వు కర్ణుడి యొక్క స్టోరీ వినండి ఒకసారి. కర్ణుడు లాస్ట్ మూమెంట్లో కర్ణుడి యొక్క కృష్ణుడి మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది అనమాట. అది ఒకసారి వినండి, నిజంగా అద్భుతం అనిపిస్తుంది నాకు. నిజంగా లైఫ్లో ఎన్ని విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికి. నేనేదో పుట్టినా పెరిగినా చచ్చిపోయినా అనే టైప్లో ఉండకూడదు అని అంటున్నాడు అనమాట. గోల్ మీద ఫోకస్ ఉండాలి, కానీ గోల్ యొక్క క్రెడిట్స్ మీద నీకు హక్కు ఉండకూడదు అంటున్నాడు. అలా ఉంటే ఏమైతే తెలుసా, ఇప్పుడు హక్కు లేకుండా నువ్వు ఉంటున్నావు, నువ్వు ఓన్లీ శ్రమకి మాత్రమే విలువిస్తున్నావు. ఓకే, శ్రమ యొక్క ఫలితాల మీద విలువిస్తున్నావు. శ్రమ నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావు దాని సాధన మీద కూడా పని నువ్వు పట్టుతో చేస్తున్నావు. నువ్వు లైక్ ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు తల్లిదండ్రులు, నిస్వార్థంగానే పెంచుతున్నారు. నిస్వార్థం అనే వర్డ్ వచ్చినప్పుడు దానికి డైరెక్ట్ సినోనిమ్ అనేది ఈ వర్స్ మాత్రమే. చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 47లో మీకు క్లియర్గా నిస్వార్థం అనే యాటిట్యూడ్తో చూస్తేనే ఈ శ్లోకం అర్థమవుతుంది. ఈ శ్లోకం మాత్రం నాకు తెలిసి ఈ లైఫ్లో వీడికి అర్థం కాదు. అది క్లియర్గా వాడిని వర్డ్స్లోనే మనం గుర్తుపెట్టుకున్నాం. ఎప్పుడైతే శ్లోకం అర్థమైతలేదు అక్కడే అర్థమవుతుంది వీడికి మతి స్థిమితం ఉందని చెప్పేసి. చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ వెరీ ఈజీ, ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ వై హీస్. ఇప్పుడు దీంట్లో ఆయన చేసిన తిక్క పని ఏంటిదంటే, ఎండ్ గోల్ అనేది ఒక వర్డ్ యూజ్ చేసాను. నేను కన్ఫ్యూజ్ చేసేసాను అక్కడ. ఎందుకంటే ఎలా మాట్లాడుతున్నాడంటే, నీకు ఇప్పుడు పరీక్షలు రాసే హక్కు నీకుంది, కానీ పరీక్షలు పాస్ చేయాలి, నేను రాసిన కాబట్టి నేను పాస్ అవ్వాల్సిందే, నన్ను పాస్ చేయాల్సిందే, ఆ క్రెడిట్ మొత్తం నాకు రావాలి అనే పర్స్పెక్టివ్లో వెళ్ళకూడదు. మనం ఎగ్జామ్ రాసే బాధ్యత నీకుంది. ఇప్పుడు పాస్ చేయాలా వద్దా అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అట్లా అని చెప్పేసి నువ్వు నా చేతిలో లేదు కాబట్టి నేను పని చేయను అనేది మూర్ఖత్వం అనమాట. దాన్ని లేజినెస్ అంటారు, సుంఠ పనులు అంటారు. వాళ్ళకి మంచి మంచి వర్డ్లు ఉన్నాయి, సుంఠలు, వెధవలు, సన్నాసులు అంటారు. సన్యాసి వేరు, సన్నాసి వేరు, చాలా డిఫరెన్స్ ఉంది ఇట్లా. అదే అంతే కదా. బుద్ధి లేని వెధవ అంటాడు, బుద్ధుడు అంటారు. ఈ రెండు వర్డ్స్ చాలా క్లోజ్ టు ఈచ్ అదర్ ఉంటాయి, కానీ రెండు 2 ఎక్స్ట్రీమ్ మీనింగ్స్ అనమాట. ఎనీవేస్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ మనకి పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నువ్వు లేజినెస్ని డెవలప్ చేసుకుంటే అసలు నాకు అవసరమే లేదు, అసలు నేను ఎందుకు చేయాలి, నేను ఎవరికి హెల్ప్ చేయ అనే యాటిట్యూడ్ ఉంటారు కొందరు, చాలామంది. సో ఆ యాటిట్యూడ్ ఈ శ్లోకానికి రివర్స్ అనమాట. ఈ శ్లోకానికి రివర్స్ రాసి నీకు అట్లాంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది.
కానీ మనోడితో ప్రాబ్లం ఏంటిదంటే సత్యాన్వేష్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ శ్లోకాన్ని తీసుకెళ్ళి ఏదో కాన్సెప్ట్కి లింక్ పెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ శ్లోకం ఇండైరెక్ట్గా నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి అని అంటున్నాడు. నీకు ఇచ్చిన పని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ కుల వ్యవస్థను తీసుకొస్తున్నాడు. ఇక్కడ నువ్వు బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణ పనులు చేసుకుంటూ బతకాలి, నువ్వు శూద్రుడు అయితే మూసుకొని శూద్రుడు పనులు చేయాలి అంటాడు. మూసుకొని శూద్రుడు పనులు చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఆ కాన్సెప్ట్కే తీసుకొచ్చి కనెక్ట్ అవుతున్నాడు. అసలు అక్కడ కూడా ప్రీవియస్ శ్లోకంలో కూడా శూద్రుడి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే ఈ గుణాలు ఉన్న వాళ్ళు శూద్ర లక్షణాలు అని అంటాడనమాట. ఇలాంటి గుణాలు ఉన్నవాళ్ళు, ఇప్పుడు సేవా గుణం ఉండే వాళ్ళని శూద్రుడు అంటారు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. అయితే అక్కడ గోల్మాల్ వర్డ్ వాడిండు అనమాట. అక్కడ ఏం చేసిండు, నువ్వు దాంట్లో యాక్చువల్గా 4 వర్ణాల గురించి మాట్లాడతాడు. ఈ సో అండ్ సో గుణాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుడు అవుతావు అంటాడు. అసలు ఇలాంటి గుణాలు ఉన్నాయా అని ఒక క్వశ్చన్ రేజ్ చేసాడు. సేమ్ క్వశ్చన్ క్షత్రియుడు కూడా రేజ్ చేసాడు. ఇలాంటి గుణాలు ఉంటే అసలు క్షత్రియులకి ఇలాంటి గుణాలు ఉన్నాయా అని క్వశ్చన్ వేసాడు. అప్పుడు అలాంటి క్వశ్చన్ వైశ్యులకు కూడా వేసాడు. ఇలాంటి గుణాలు ఉంటే వైశ్యులకి అసలు ఇలా ఈ రోజుల్లో ఇలాంటి గుణాలు వైశ్యులకి లేవు కదా అని చెప్పేసి క్వశ్చన్ వేసాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా పెద్ద డిస్కవరీ చేసేసింది. ఎవరికి తెలియదు అసలు ఏం మాట్లాడుతున్నాడేమో. కానీ శూద్రుడి దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ అదే అనాలి, ఇలాంటి గుణాలు శూద్రుడికి ఉన్నాయా అని చెప్పేసి అనాలి. అక్కడ ఏం చేసిండే మాట మార్చాడు అనమాట. దీని ద్వారా అందుకే నేను వీటిని క్రిమినల్ మైండ్ అంటున్నాను అనమాట. అక్కడ ఏమంటాడు, మూసుకొని శూద్రులు అలా పని చేయాలంటాడు. అదే విషయం నువ్వు ముగ్గురికి చెప్పొచ్చు కదా, బ్రాహ్మణులు కూడా అదే మాట చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పవు. కానీ యాక్చువల్గా కాంటెక్స్ట్ అది కానే కాదు. అక్కడ కృష్ణుడు ఎక్కడ కూడా భగవద్గీతలో ఒక దగ్గర చూపివ్వలేదు. భగవద్గీతలో కృష్ణుడు బ్రాహ్మణులు నాకు చాలా క్లోజు, శూద్రులు నాకు పడరు, నేను శూద్రులకి దూరంగా ఉంటాను అని ఎక్కడ అన్నాడా. కులంకి చాలా వర్డ్స్ ఫామ్ అవుతా ఉన్నాయి భగవద్గీతలో. డెఫినెట్గా కులం గురించి వంశం అనే వర్డ్ వచ్చింది, కరెక్టే. నాకు ఒక వన్ ఆఫ్ ద మెసేజెస్లో పర్సన్ చెప్పాడు, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ సేయింగ్ దట్ వర్డ్. బట్ ఇక్కడ కులం అనేది డెఫినెట్గా స్టిల్ ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ ఓన్లీ. అది ఒక వంశం అయినప్పటికీ ఒక ఐడెంటిటీ లాగానే ఫామ్ అవుతుంది. సొసైటీలో ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్, రైట్? ఇండివిజువల్ ఐడెంటిటీ ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఫ్యామిలీ ఐడెంటిటీ ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఐడెంటిటీ కూడా ఇంపార్టెంట్. అదర్వైజ్ హౌ డూ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు కంట్రీ టు కంట్రీ ఎందుకు ఆ డివిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బార్డర్స్ ఎట్లా క్రియేట్ అయినాయి? ఐడెంటిటీ వల్ల క్రియేట్ అయినాయి. కానీ బార్డర్ ఇంపార్టెంటా? ఇప్పుడు మనం 4 గోడల మధ్యలో ఉంటాం, ఇంటికి నిజంగా లాక్ వేసుకోవడం ఇంపార్టెంటా అంటే సెక్యూరిటీ కోసం, దాన్ని సేఫ్టీ అంటారు. జాగ్రత్త పడడం, భయపడడం అనే దానికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, రైట్? సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ లివింగ్. అంటే దాని అర్థం ఏంటంటే అందరు దొంగలేనా, ఇప్పుడు నువ్వు ఇంటికి లాక్ ఎందుకు వేసుకుంటున్నారు, మీ చుట్టుముట్టు అందరు దొంగలు ఉంటున్నారు అనుకుంటాం అని చెప్పేసి నువ్వు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే అది నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇవి లేజీ గైస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా చిన్న రూల్ చెప్పినా తట్టుకోలేరు. ఇప్పుడు సత్యాన్వేషికి భగవద్గీత చదివిన తర్వాత పాపం బ్రెయిన్ బ్లాక్ అయిపోయినట్టుంది. ఇంత బాధ్యతలు ఉంటాయా లైఫ్లో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, నేను చేసిన కర్మ నేనే అనుభవించాలా అని భయపడిపోయాడు అనమాట. భయపడిపోయి వాడు ఏం చేసిందంటే ఇవన్నీ రాంగ్, అసలు ఏం చేయకూడదు లైఫ్లో, నేను కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను నేను అనే టైప్లో తయారైపోయాడు అనమాట. తయారైపోయి నోటుకు వచ్చినట్టు వాగడం స్టార్ట్ చేశాడు. ఇది చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్లో కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు అనమాట. ఒకసారి మనం వాట్ ఎల్స్ హీస్ ట్రైయింగ్ టు మెన్షన్ అనేది చూద్దాం. ఓకే, భక్తుల మనసులో ఇది ఒక పెద్ద జ్ఞాన గుళికండి. ఇది మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనమాట. ఇది వీళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే డైరెక్టర్ పని డైరెక్టర్ చెయ్యాలి, ప్రాజెక్ట్ మేనేజర్ పని ప్రాజెక్ట్ మేనేజర్ పని, డెవలపర్ పని డెవలపర్ చెయ్యాలి, వ్యాపారస్తుడు చేసే పని డాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది. అందుకని ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తున్నాడు. ఇందులో తప్పే ఉంది. అంతే, కరెక్టే. ఇక్కడ క్లారిటీ అయితే ఉంది మనోడు. ఇంతవరకు అయితే కొంచెం డీసెంట్గా మాట్లాడండు. ఎవరి పని వాళ్ళు చేయాలి, దాంట్లో తప్పేముంది, అంతే కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి లైఫ్లో, అప్పుడే కదా సొసైటీ గ్రో అవుతుంది అని చెప్పేసి ఈ పాయింట్ అనేది యాడ్ చేసిండు. ఈ పాయింట్ అని యాడ్ చేసినాక ఇమీడియట్గా సబ్జెక్ట్ని కంప్లీట్గా కాంట్రాస్ట్ చేసేస్తాడు అనమాట. డిఫరెంట్ డైరెక్షన్ తీసుకెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు. నెక్స్ట్ వర్డ్స్లలో మనకి తెలుస్తుంది. ఒకసారి విందాం వాట్ హీ సేస్. అది డబ్బు రూపేణా కానీ, లేకపోతే మానసిక ఇది రూపేణా కానీ, లేదా టాస్క్ కంప్లీషన్ కానీ, దాని మీద నీకు హక్కు లేదంటాడు. అయితే ఇక్కడ వేద విహిత శాస్త్ర విహిత అని రాసి చూసారా, ఇదే ఈ బైదవే ఈ కుల వ్యవస్థను కాపాడడానికి చేస్తున్న పని ఇదనమాట. సో వేద విహిత శాస్త్ర విహిత కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు. సో ఇది కుల వ్యవస్థని బలిష్టం చేయడానికి అని అంటున్నాడు. మనం ఒకసారి ఆలోచిద్దాం, కుల వ్యవస్థ అంటే ఏంటిదో చూద్దాం. కులం అంటే ఏంటిది అసలు? మన పర్స్పెక్టివ్లో మనం ఆలోచించింది ఇప్పటివరకు కులం అంటే ఒక వంశం అనేది ఒక లాజిక్ ఉంది, కులం అనేది ఒక ఐడెంటిటీ కిందకి వచ్చింది, కులం అనేది డ్యూటీ కింద కూడా వస్తుంది.
రైట్? మనం పని చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా కులం అనే వర్డ్ నువ్వు ఏ కులము అని అడుగుతాం కదా బయట మనం. ఇప్పుడు ఉన్నారు కొందరు. యాక్చువల్‌గా ప్రెజెంట్ కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కులాలని భగవద్గీతలో రాసి ఉన్నదా ఒకసారి చెక్ చేయాలి. ఎవరన్నా మీకు ఎక్కడ వందల కులాలు భగవద్గీతలో కనబడితే చెప్పండి నాకు. భగవద్గీతలో కులం అనే దానికి ఒకటే మీనింగ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో కులం యొక్క మీనింగ్, భగవద్గీతలో ఉన్న కులం యొక్క మీనింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే అది ప్రజెంట్ కులం అనేది ఒక ఐడెంటిటీ అయిపోయింది. ఐడెంటిటీ అయిపోవాల్సిందే ఏ రోజుకైనా సరే, కానీ దేనికైతే మీనింగ్ ఉండదు. ఇప్పుడు ఏమంటారు, మీరు విన్నట్టున్నారు, లైక్ వెన్ యూ స్టార్ట్ ఫినిషింగ్ ఆల్ ద రిసోర్సెస్ సిటీ విల్ స్టార్ట్ డయింగ్ అనమాట. చాలా డెడ్ సిటీస్ ఉన్నాయి యాక్చువల్గా, హిస్టరీలో కూడా ఉన్నాయి అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ, లేకుంటే వార్ తర్వాత ఉన్న సిటీ కండిషన్స్ కానీ, ఉన్న ప్లేస్ కండిషన్స్ దే బికమ్ డెడ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఏముండే మనం బ్రతకలేమన్నమాట అలాంటి ఏరియాలో. సో అట్లనే కులం అనేది స్టార్టింగ్లో ఆ ఈగోయిస్టిక్ వల్ల ఈగో అనేది అందరిలో స్టార్ట్ అయిపోయింది. లైక్ చెప్పిన కదా, కమ్యూనిటీస్ ఫామ్ అయినప్పుడు నేను గొప్ప అని అనుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు భగవద్గీత నిజంగా ఎవరు గొప్ప అనేది చెప్తుందా అనేది ఒక పాయింట్. నిజంగా భగవద్గీతలో ఇది భగవద్గీత రాసింది వైశ్యులో, బ్రాహ్మణులు, రైట్, ఎవరైతే లోకల్ పీపుల్ రాసిండ్రో ఇది కుల వ్యవస్థని బలిష్టం చేయడానికి అనుకుంటే, ఇక్కడ అసలు ఆ పర్స్పెక్టివే నాకు కనబడతలేదు. ఇప్పుడు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు అనగానే ఇక్కడ వీళ్ళ మైండ్లో ఏమవుతుందంటే, నువ్వు లేవంగానే స్నానం చేసుకుని మడి కట్టుకొని గుడికి వెళ్ళి పూజ చేయాలి, అది నీ పని అంతే. శూద్రుడివి, నువ్వు రోడ్డు మీదనే, నువ్వు శూద్రుడివి కదా, నువ్వు రోడ్డు మీదనే కూర్చోవాలి, నువ్వు అదే పనులు చేసుకుంటూ బతకాలి, నువ్వు సేవ చేస్తుండాలి, నేను హ్యాపీగా బ్రతుకుతుండాలి. వాళ్ళ మైండ్లో కులం అనేది ఒక బయట జరుగుతున్న యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. నువ్వు అడుక్కునేవాడు, నువ్వు లైఫ్ అంతా అడుక్కోవాలి అనే టైప్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ సొసైటీ నిజంగా అలా రన్ అవుతుందా ఒకసారి ఆలోచిద్దామని. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది? అందరికీ సమాన హక్కుని ఇస్తుందా? అందరు సమానమే అంటుంది కదా కాన్స్టిట్యూషన్ అయితే. సో ఇక్కడ ఈయన పర్స్పెక్టివ్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది కులం వ్యవస్థని బలిష్టం చేయడానికి ఈ వర్డ్ వాడిండు అంటున్నాడు. నేను అదే ట్రై చేస్తున్నా, అసలు దీనికి కులానికి ఎలా సంబంధం, లింక్ ఎలా పెట్టిండు వీడు అని. అంటే ఇక్కడ నువ్వు మూసుకొని నీ పనులు నువ్వు చెయ్యాలి అనగానే సడన్గా కులానికి వెళ్ళిపోతున్నాడు. మూసుకొని నీ పని నువ్వు చెయ్యాలని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు. నీ బాధ్యతను నిర్వర్తించాలి, నీ కర్తవ్యాలని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, నీ కర్తవ్యం నుంచి నువ్వు తప్పుకోకూడదు. నువ్వు స్కూల్కి వెళ్ళినావు, నువ్వు కష్టపడి చదవాలా చదవద్దా, మూసుకొని నీ పని నువ్వు చేయాలి అనలేం కదా. ఇప్పుడు కర్తవ్యం అనే వర్డ్కి కూడా కొంచెం ఆలోచిద్దామండి. ఇక్కడ ఈ వర్డ్కి సత్యాన్వేషి చెప్తున్న డిస్క్రిప్షన్కి సంబంధమే లేదు అసలు. ఎందుకంటే వాడు అసలు మీనింగ్లెస్ వర్డ్స్ వాడుతున్నాడు. దీన్ని మనం మన పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకున్నాం. సింపుల్గా దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్తవ్య కర్మను అంటున్నాడు. ఇప్పుడు ఒక పర్సన్ అన్నాడు, నేను అదే ఎగ్జాంపుల్ ఎవ్రీ టైం ఇదే సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఆల్రెడీ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా. రైట్, ఎవ్రీ మూమెంట్ యు ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. ఆఫీస్ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ, రోడ్డు మీద వెళ్ళినప్పుడు నువ్వు సిటిజన్ లాగా బిహేవ్ చేయాలి, నీ ముంగడికి ఒక బెగ్గర వచ్చినప్పుడు నువ్వు ఒక హెల్పర్ లాగా బిహేవ్ చేయాలి, మదర్ దగ్గర సన్ లాగా బిహేవ్ చేయాలి. నీకు ప్రతి దగ్గర నీకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నీ యొక్క కర్తవ్యాలు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి అనమాట సిచ్యువేషన్ బట్. ఇఫ్ యు ఆర్ పోలీస్ ఆఫీసర్, ఇఫ్ యు ఆర్ ఆన్ ద ఫీల్డ్, యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అనమాట. అక్కడ నువ్వు ఏమంటారు, కరుణ దయతో కూర్చోవద్దు, నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ అనమాట. సో పాయింట్ ఏంటిదంటే, నీ కర్తవ్యాలని ఎప్పుడైనా సరే కానీ నువ్వే నిర్వర్తించాలి, నీ పనులు నువ్వు చేసుకుంటూ పోవాలని చాలా నీట్గా చెప్పిండు. ఇది బాధ్యత రహితంగా ఉండే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు సొసైటీకి ఉపయోగం లేని వాళ్ళు ఉంటారు, సత్యాన్వేషి లాంటి వాళ్ళు, వాళ్ళకి ఈ శ్లోకం అర్థమే కాదు అసలు. ఈ శ్లోకం డైరెక్ట్ నెగిటివ్ సెన్సే తీసుకుంటారు. అసలు నెగిటివ్ అనేది లేదు ఇక్కడ. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు పని చేయాలరా, టైంకి రెస్ట్ తీసుకోవాలి, మంచి పనులు చేయాలని, కానీ వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. నువ్వే వాడరా నాకు చెప్పేది అనే టైప్లో ఆలోచిస్తారు అనమాట. వీళ్ళదంతా నెగిటివ్ ఇంపాక్ట్ సొసైటీ మీద క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా క్లియర్గా ఉంది. ఈ శ్లోకం చాలా డీసెంట్గా ఉంది. ఇది ఎక్కడ కూడా కుల వ్యవస్థని బలిష్టం చేయాలనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ నిలనే లేదు. అసలు మనము కుల వ్యవస్థ బలిష్టం ఎందుకు అవుతుంది, సొసైటీలో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థమైపోయింది. అది ఈగో ప్రాబ్లం, ఈగో క్లాషెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈగో ఎక్కడుంది నాకు అర్థం కాలేదు. అసలు ఈ శ్లోకం అనేది వన్ ఆఫ్ ద శ్లోకం వేర్ ఈగోని కంప్లీట్గా డిజాల్వ్ అయితేనే ఈ శ్లోకం అర్థమవుతుంది. అసలు నీకు ఈగో కొంచెం ఈగోయిస్టిక్ మైండ్ ఉన్నా సరే నీ శ్లోకం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు హర్ట్ అయిపోతుంది. అంతే కదా, ఇట్స్ వెరీ సింపుల్. దీనికి మనోడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి మీనింగ్ లెస్ అనమాట. లెట్ us see what is he saying next. ఇదే మనం ముందు చూస్తాం. వేదం శాస్త్రం చెప్పినట్టు చెయ్యాలి అంతే, ఎందుకు ఏమిటని అడగకూడదు.
మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది అనవసరం. నీ పుట్టుక ప్రకారం నీకు ఫిక్స్డ్ డ్యూటీ ఉంది. ఏడవకుండా, అసూయ పడకుండా మూసుకొని నీ పని నువ్వు చెయ్యి. గొర్రెల్ని చేయటం కోసమే ఈ శ్లోకం రాశారండి. అసలు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిపోయినావు బ్రదర్ అసలు. ఈ లాస్ట్ లైన్స్ మాత్రం నీకు అవార్డు ఇవ్వచ్చు యాక్చువల్గా. అసలు చాలా బాగా చెప్పినావు బ్రదర్ నువ్వు లాస్ట్లో. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీ కన్సర్న్ ఏంటిదో చెప్తా ఇప్పుడు నేను. గొర్రెల్ని చేయడానికి ఈ శ్లోకం రాశారని చెప్పేసి నువ్వు చెప్తున్నావు, అంతే కదా. ఇంకోటి ఏంటిది, నీకు ఒక కర్తవ్య పని ఉంది. ఇప్పుడు సొసైటీలో ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు తను చెప్పిన విధానం, ఇప్పుడు సత్యనిష్ చెప్పిన విధానం ఎట్లా ఉందంటే, తెలియకుండానే భగవద్గీత స్లేవరీని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసినట్టుగా చెప్తుంది అనమాట. నువ్వు మనం గుణాల గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు, ఇప్పుడు బ్రాహ్మణ గుణాలు ఉన్నాయి, ఏమంటారు, నిగ్రహణ అని చెప్పిండు, ధమ్మము అని చెప్పిండు, తపస్సు అని చెప్పిండు. మంచి గుణాలే కదా. ఆ గుణాలు నీకు ఉండాలి, ఉండకూడదా? నువ్వు లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎవ్రీడే యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైమ్. యూ హ్యావ్ టు ఫోకస్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అనమాట. అది గీత చెప్తుంది. గీత నేను ఏం చేస్తుందంటే సోమరిపోతం చేస్తలేదు. నువ్వు కష్టపడాలి. నీ కష్టం, నువ్వు కష్టపడితేనే నీకు ఫలితాలు ఉంటాయి. అట్లా అని చెప్పి ఫలితాల మీద ఫోకస్ చేసి నువ్వు కష్టపడద్దు. గోల్ కోసం కష్టపడాలి, గెలవడానికి కష్టపడాలి. కానీ గెలిచిన తర్వాత వచ్చే ఫలితాల మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అది నీకు రావాల్సింది వస్తుంది నీకు అది. రైట్. నేచర్లో ఎప్పుడు అలాగే జరుగుతుంది అనమాట. నేచర్ ఆల్వేస్ వర్క్స్ లైక్ దట్. అసలు ఇదంతా ఒక బిగ్గర్ కాన్షియస్ లెవెల్లో ఉన్న థింగ్స్ అనమాట. ఇప్పుడు మరీ ఇంత చీప్ థింకింగ్ ఉండే వాళ్ళతో ఏం ఆలోచిస్తాను చెప్పు. ఇప్పుడు లలిత్ కుమార్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లాంటి వాళ్ళ కోసం. ఆయన కొన్ని వర్డ్స్ వాడతాడు, నేను ఇక్కడ వాడలేను కానీ. బట్ ఎనీవేస్, సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. కష్టే ఫలి అన్నాడు నేను. రైట్. ఈ శ్లోకంలో నువ్వు కష్టపడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు నిస్వార్థంగా ఉండాలి, సేవా గుణం నీకు ఉండాలి అని ఇలాంటి వర్డ్స్, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి మీనింగ్ ఉన్న దీనికి నువ్వు మూసుకొని ఇదే పని చేయాలి. ఈ గొర్రెల్ని చేయడానికి శ్లోకం ఉంది అంటున్నాడు. ఒకవేళ గొర్రెల్ని చేయడానికి శ్లోకం రాయవలసి వస్తే ఎలా రాస్తారో ఒకసారి ఆలోచిద్దాం మనం. దీంట్లో ఏం చేయాలంటే శాస్త్ర విహిత కర్తవ్య కర్మ అనకూడదు అనమాట. రైట్. శాస్త్ర విహిత అనేసరికి అది బిగ్గర్ వర్డ్ అయిపోయింది అది. ఎందుకంటే శాస్త్రం అంటే వన్ వే టు సే దట్ సైన్స్ అనుకోవచ్చు. హ్యూమన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నువ్వు అందులోనే ఉండాలి. శాస్త్ర విహిత అనగానే సరే, లైక్ వెన్ యు ఆర్ అ ఫాదర్, నువ్వు ఫాదర్ చేసే పనుల దగ్గర నువ్వు ఎంప్లాయీ లెక్క బిహేవ్ చేస్తా అంటే, బాస్ దగ్గర నువ్వు కొడుకులాగా బిహేవ్ చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే యు ఆర్ ప్లేయింగ్ ఏ రాంగ్ రోల్ అట్ రాంగ్ ప్లేస్ అనమాట. నీకు అర్థమవుతుందా? నీ రోల్ని కరెక్ట్గా నువ్వు ప్లే చేయగలగాలి. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను అంటే ఏంటిదంటే, నీ రోల్ని, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, నీకు రోల్ ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సొసైటీలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా భయ్. సొసైటీలో రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఎట్లుంటుంది? బ్రాహ్మణులు కూర్చొని అందరినీ శూద్రులు చేసుకుంటూ కూర్చున్నారా ఇక్కడ? ఎవరు చేసింది చెప్పు? శూద్రులు అంటే చీప్ అని చెప్పేసి ఎవరు చెప్పారు నీకు? ఎక్కడ ఉంది శూద్రులు చీప్ అని చెప్పేసి? ఏ బుక్లో రాసి అని చెప్పు నాకు. శూద్రులు ఇవే పనులు చేసుకుంటూ బ్రతకాలని చెప్పేసి అట్లా ఏమైనా ఉన్నాయా? లేవు కదా. శూద్రులు ఈ పనులు చేసుకుంటూ బ్రతకాలి కాదు. నీలో ఇలాంటి గుణాలు ఉంటే యూ కెన్ బికమ్ ఏ శూద్ర. ఇవాళ రేపు చాలా మంది నాలెడ్జ్ వచ్చిన వాళ్ళందరూ దే కాల్ దెమ్సెల్ఫ్ ఏ శూద్ర ఓన్లీ బికాజ్ మేము కష్టపడతాం. మేము కష్టించే వాడినే శూద్రుడు అంటారు యాక్చువల్లీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్డ్ అసలు. వన్ ఆఫ్ ద శ్లోకంలో భగవద్గీతలో ఎంత డీసెంట్గా చెప్పాడు అసలు. దీన్ని గొర్రెల్ని చేయడానికి ఈ శ్లోకం రాసిరని చెప్పేసి నువ్వు క్రియేట్ చేసిన కాంటెక్స్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రదర్. ఇది క్లియర్గా ఏమర్థమవుతుందంటే, నీ చాతగాని తనాన్ని ఈ శ్లోకంలోకి తీసుకొచ్చేసి నాకేం పని చెప్పొద్దు, నేను ఒక సుంఠని, నేను ఒక వేస్ట్ ఫెలోని, నాకే పని బాట రాదు, నన్ను ఎవరు ఫోర్స్ చేయొద్దు, నాకు నీతులు చెప్పొద్దు, నాకు ఈ భక్తి, దేవుడు, పూజలు, రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటి నాకేం సంబంధం లేదు, యుద్ధాలు జరుగుతున్నా, ఎవరు ఎలా పోతున్నా, ఏం జరుగుతున్నా నాకేం సంబంధం లేదు అనే టైప్లో మొత్తం వికలాంగుడు లెక్క మాట్లాడే మాటలు అనమాట ఇవి. లాస్ట్ మూమెంట్లో వీడు మాట్లాడిన మాటలు ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటాయి. ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం వర్డ్స్ని. నీ పుట్టుక ప్రకారం నీకు ఫిక్స్డ్ డ్యూటీ ఉంది. ఏడవకుండా, అసూయ పడకుండా మూసుకుని నీ పన్ను చెయ్యి. గొర్రెల్ని చేయటం కోసమే ఈ శ్లోకం రాశారండి. సో ఎంత క్లియర్గా ఉందండి. గొర్రెల్ని చేయడానికి శ్లోకం రాసినని చెప్పేసి, గొర్రె ఎవరు ఇక్కడ? ఇప్పుడు చెప్పినోడే గొర్రెలాగా ఉన్నాడు యాక్చువల్గా.
వీడికి మ్యాటర్ అర్థం కాలేదని ఎన్నిసార్లు ట్రై చేసినా సరే కానీ వేస్ట్ అనమాట ఇలాంటి పర్సన్స్తో మాట్లాడడం కానీ డిస్కషన్ చేయడం కానీ. అసలు ఎంత డీసెంట్గా ఉన్న శ్లోకాన్ని తీసుకెళ్ళి గలీజ్ చేసి పడేసాను. వీళ్ళ వల్లనే సమాజానికి ప్రాబ్లం అవుతుంది. నేను అందుకే చెప్తున్నాను, సమాజాన్ని బాగుపరచాలి అంటే, సమాజంలో ఒక కల్ముషం లేని పరిస్థితి తీసుకురావాలంటే సమాజంలో మనం ఇప్పుడు లైక్ చాలా ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ గురించి కూడా ఒక 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 గ్రూప్ ఫైట్ చేస్తుంది. దే ఆర్ స్ట్రగ్లింగ్. చాలా ఉన్నాయి, రెవల్యూషన్స్ చాలా జరుగుతుంటాయి, రెబల్స్ ఉంటారు అనమాట. కానీ ఒక పక్కకి దేశాన్ని బాగు చేయాలని చెప్పేసి మన దేశ నాయకులు కష్టపడుతుంటే రైట్, ఇప్పుడిప్పుడే మన భారతదేశానికి ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడిప్పుడే భారతదేశంలో అందరూ జాగృతం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే భారతదేశంలో మన హిందూ సంస్కరణ, మన హిందూ సంస్కారం అంటారా, సంస్కృతి అంటారా, ట్రెడిషన్ అంటారా, కల్చర్ అంటారా, ఏమేమి వర్డ్స్ వాడాలో నాకు తెలియదు కానీ బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ టు లైఫ్ అగైన్. అన్ని భూస్థాపితం చేసేసారు ఇప్పటి వరకు. ఇప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్ అనమాట. దీనికోసం కష్టపడుతున్న ఇస్కాన్ రెవల్యూషన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఐ రియల్ అప్రిషియేట్ దెమ్. అప్రిషియేట్ చేయడం కానీ అసలు దే ఆర్ గ్రేట్ పీపుల్. నేను అప్రిషియేట్ చేయడం ఏంటిది, అసలు దే ఆర్ రియల్లీ గ్రేట్ పీపుల్. ఇలాంటి వాళ్ళందరికీ ఒక కరెక్ట్ టైంకి, బాగుపడే టైంకి ఏమో అంటారు కదా, పడవ బయటికి తేలే టైంకి పడవకు ఒక బొక్క పెట్టి పడవను ముంచేసినట్టుగా ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఛానల్స్ స్టార్ట్ చేసేసి పబ్లిక్ని అంతా, ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు అనమాట, యంగ్ బ్లడ్ ఉంటుంది, యంగ్స్టర్స్ ఉంటారు, దే థింక్ వెరీ గుడ్. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు అనమాట. కొంచెం తప్పుదారి బట్టి చేస్తే తప్పుదారిలో వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళందరికీ వీడు మార్గదర్శి లాగా అవుతున్నాడు అనమాట. వీడు గుంతల పడడం కాకుండా అందరిని గుంతలు పడేస్తున్నాడు. ఇలాంటి పని చేయడం చాలా పెద్ద తప్పు. ఐ థింక్ ఇది ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది అనమాట. సో హూఎవర్ ఆర్ లిజనింగ్ టు హిమ్, ప్లీజ్ స్టాప్ లిజనింగ్ టు హిమ్, అండ్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్. అసలు ఈ శ్లోకంకి వాడు ఇచ్చిన గొర్రెలకి కథం అసలు సంబంధమే లేదు అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Krishna Krishna Hare Hare